నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ నాకైతే చాలా స్పెషల్. ఆయన ఎవరో కాదు, మాజీ శాసనసభ్యులు, బీజేపీ లీడర్ గువ్వల బాలరాజు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగుండ్రా అన్న? అంత మంచిగా. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మెత్తగా అంటారు అన్న జై తెలంగాణ అని. అదేం లేదు, ఇప్పుడు మనం పబ్లిక్ మీటింగ్ కాదు కదా, ఇది స్టూడియోలో నాకు తెలిసి మీరు మంచి ఎక్విప్మెంట్ వాడుతున్నారు. నేను మాట్లాడే మాట కానీ నేను ఇచ్చే స్లోగన్ నినాదం కానీ అందరికి వినిపిస్తుంది. సో అట్లనే అన్నారు, కానీ బీజేపీలో ఉన్నా కదా మెత్తగా అంటేనే బాగుంటుంది అని అయితే ఏం లేదు కదా. నరాన తెలంగాణ వాదం ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక యువకుడిగా నా వంతు పాత్ర పోషించాను. ఉన్నదా అన్న నిజంగా మీకు ఇప్పుడు తెలంగాణ మట్టి పరిమళాలు, తెలంగాణ మూలాలు, తెలంగాణ మీద గౌరవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నాయా? సర్వరోగ నివారిణి జిందా తిలిస్ మాత అని ఎట్లయితే ఒక నానుడు ఉందో, తెలంగాణ రాష్ట్ర సాధనే సకల సమస్యలకు పరిష్కారం అని ప్రజల్లో విస్తృతంగా చర్చ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం అలుపెరగకుండా చేసి విజయాన్ని ముద్దాడినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. సరే అన్న, కాసేపు ఈ అంశాన్ని పక్కన పెడదాం. పర్సనల్గా మీరు ఎట్లున్నారన్న? హ్యాపీ ఉన్నారా? డెఫినెట్గా సాటిస్ఫైడ్గా ఉన్నారా? 100%. రియల్గా 100%. 100%. మీకు ఎందుకు అనుమానం వస్తుంది? మీ గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా నిజంగా నేను సంతృప్తి? 100%. నైట్ మంచిగా నిద్ర పడుతుందా అన్న? నిద్ర పడుతుందా? మీరు ఒకవేళ ఒక సంచలనం కోసం ఏమైనా వేరే టైటిల్కి ఉపయోగపడాలని మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కొంతమంది మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. చాలా మనకున్న నేపథ్యం, మనకున్న ఫ్రెండ్షిప్ను బట్టి ఎవరు అడిగితే వారికి ఇంటర్వ్యూస్, చిన్నదా ఛానల్ పెద్దదా అనేది కాకుండా స్నేహానికి ఉన్నటువంటి విలువను బట్టి నేను ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నా. ఏ పార్టీ ఏ ఛానల్ అయినా సరే, అది టీవీ ఛానలే కాదు, చిన్న యూట్యూబర్. అంతెందుకు మా నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఒక దళిత యువకుడు. ఆ అబ్బాయికి నేను 1.5 గంటల పాటు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రకంగా ప్రతి ఒక్కరికి నేను ఇంటర్వ్యూస్ ఇస్తూ అందరితో మనకున్నటువంటి స్నేహాన్ని నిరూపించుకుంటూ వస్తూ ఉన్నా. కానీ ఎందుకో అనుమానాలు రేకెత్తించే విధంగా, లేకుంటే మీకు నాకున్న సమాచారం అయితే మీకైతే మంచి వ్యూవర్షిప్పే ఉంది. అంటే స్ట్రేట్గా నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాను. మీరు ఒక ఇంటలెక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అంటే ఒక దళిత వ్యక్తి అయి ఉండి, దళిత కుటుంబాలకు చెందుండి, పేద కుటుంబాలకు చెందుండి, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉండడం అంటే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి, ఒక ఇన్స్పిరేషన్గా మీరు ఎల్ఎల్ఎం పూర్తి చేసి, ఇవాళ దళితులకు లేకపోతే మిమ్మల్ని అడ్మైర్ చేసేటటువంటి వాళ్ళకు, మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళకు మీరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇటువంటి వ్యక్తి కొన్ని తప్పిదాలు చేసిండు, కొన్ని తప్పిదాల వల్ల రాజకీయ జీవితమే అవకతవక పాలవుతుంది అని అంటే ఏమంటారు? ఎవరైనా ఒకవేళ స్పష్టంగా ఒకవేళ మీరు ఆ ప్రశ్న అడగగలిగితే ఏం తప్పిదమో నేను చెప్పగలుగుతా. నాకు తెలిసి నేను తప్పులు చేసే నైజం నాది కాదు. కానీ నేను కూడా మనిషినే కాబట్టి కొన్ని తప్పులు ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా తెలిసి తప్పులు చేసే వ్యక్తిని అయితే నేను కాదు క్రాంతి. ఒకవేళ నీకేమన్నా అటువంటి విషయాలు మీ దృష్టికి వచ్చింటే నిర్మోహమాటంగా నన్ను ప్రశ్నించవచ్చు, సమాధానం రాబట్టవచ్చు. చలో ఓకే అన్న, మీరు పార్టీ ఎందుకు మారారన్న ఓపెన్గా అడుగుతాను. సుదీర్ఘ కాలం పాటు నేను ఒక పార్టీలో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం నా వేవ్ లెంత్కు, నా ఆలోచనలకు తగ్గట్టుగా, లేదంటే సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా నేను గతంలో పనిచేసినటువంటి పార్టీ పని చేస్తలేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను పార్టీ మారడం జరిగింది. పార్టీ మారడం మీకు సబబేనా? మీకు మంచిగా అనిపించిందా? క్రాంతిగా ఒకవేళ మీరు అట్లే మాట్లాడితే నేను కూడా మిమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. క్రాంతి గారు, మీరు గతంలో ఏ ఛానళ్ళల్లో పనిచేసినారు? 2-3 ఛానల్లో పని, ఏదో ఒక దానిలో పనిచేసి ఇప్పుడు మీ సొంతమా లేకుంటే ఏదైనా ఛానల్ కోసం పనిచేస్తున్నా? సొంతమే. మీకు సొంతంగా ఎదగాలనే ఒక కాంక్ష అయితే, లేకుంటే ఎదగాలనేది పక్కన పెట్టండి, మీకున్నటువంటి అనుభవాన్ని రంగరించి ఈ సంస్థ ద్వారా సమాజానికి ఏదో సేవ చేయాలనే ఆలోచనతోనే కదా వచ్చి ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం, అదే స్వేచ్ఛ నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఒక పార్టీలో నిబద్ధతతో పనిచేసిన తర్వాత ఆ పార్టీకి నేను ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ కూడా ఇచ్చి, నా ఆలోచనలను కూడా మీ అటువంటి ఛానళ్ళ ద్వారా, మీ అటువంటి మిత్రుల ద్వారా సమాజానికి తెలియపరిచి నేను ఒక నిర్ణయం తీసుకొని ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది. దానిలో తప్పేముంది? ఎందుకంత ఇదే ప్రశ్నలు సంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? సబబనే చెప్తున్నాను నేను. ఇంకా ఒకవేళ నేను గతంలో పనిచేసినటువంటి పార్టీని ఇతరులలాగా తిట్టించేటువంటి ప్రయత్నం మీరు చేసినా నా నైజం అది కాదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడినా వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీ విధానము
ప్రజలకు నచ్చట్లేదు, నాకు కూడా నచ్చట్లేదు కాబట్టి నేను బయటికి రావడం జరిగింది. ఒక ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగించింది, బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. బీఆర్ఎస్గా ఆవిర్భవించిన తర్వాత రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో రాజకీయాలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అని అనుకున్నప్పుడు రాష్ట్ర సాధన కోసం ఎంతైతే నిబద్ధతతో పనిచేయడం జరిగిందో వాళ్ళ పర్సెప్షన్స్ మారిపోయినట్టుగా అనిపించింది. నాకు కూడా ఆ రకమైనటువంటి గ్రోత్ నేను కూడా వెల్కమ్ చేస్తా. ఎవరైనా ఎదగాలని నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, ఆశిస్తూ ఉన్నాం. మీరు ఒక సంస్థలో పనిచేసి సొంతంగా ఒక సంస్థను స్థాపించుకొని మీరు కొంతమందికి ఉపాధి కలిగించి ముందుకు పోతా ఉన్నారు. ఇంతకంటే గొప్పగా అవుతామనే అవకాశం మీకు కనిపిస్తే వెళ్ళమనే చెప్తా, ఆ దిశగానే ప్రయాణం ఉండాలని చెప్తా. నా అటువంటి యువకుల విషయంలో, చదువుకున్నటువంటి రాజకీయ నాయకుల విషయంలో మీ సలహాలు సూచనలు అదే మాదిరిగా ఉండాలి తప్ప గత పార్టీకి వకాల్తా పుచ్చుకున్నట్టుగా నేను గతంలో పనిచేసినటువంటి పార్టీకి వాళ్ళని ఏదో నేను తిరస్కరించడానికి కారణం లేకుండానే నేను బయటకు వచ్చినట్టుగా మాట్లాడడం, ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని పంపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. బట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరో ఒకరు పోయిర్రు, ఏ ఎమ్మెల్యేనో పార్టీ మారిండు, లేకపోతే ఇప్పుడు మారిన 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు పెద్ద ఆశ్చర్యం అనిపిస్తలేదు. కానీ గువ్వల బాలరాజు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ మారిండు అంటే చాలా సంచలనం. ఒక వారం 10 రోజుల దాకా అన్ని మీడియా ఛానళ్ళు, అంటే శాటిలైట్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదే చర్చ నడిచింది. అది మీకు కూడా తెలుసు. అంటే మీకు అంత ఉన్నది. అటువంటిది బాలరాజు పార్టీ మారిండు అంటే ఇటువంటి ప్రశ్నలు రావంటారా? వస్తే అదే అంటున్నాను. నేను ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా నేను చాలా ఆలోచన చేసి నిజంగా వాళ్ళతో ఉన్నటువంటి బంధం, ఆ పార్టీలో పనిచేస్తున్నప్పుడు నాతో పాటుగా పనిచేసిన ఉద్యమకారులు అనుకోండి, లేకుంటే ప్రజాసేవ కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకులు ఆ పార్టీలో కూడా ఉన్నారు, లేరని అనట్లేదు. వాళ్ళందరి నుంచి వీడిపోతున్నప్పుడు నాకు కూడా బాధనే అనిపించింది. నాకు ఆ లాయల్టీ, ఆ కన్సర్న్, ఆ మానవీయ విలువలు, స్నేహానికి ఉన్నటువంటి నాకు ఉన్న గౌరవము, వీటన్నిటిని బట్టి ఆ వార్త సంచలనమైంది తప్ప మీరే అంటున్నారు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పోయినా కానీ అంత సంచలనం కాలేదు. గువ్వల బాలరాజు పోతే అంత సంచలనం అయింది, 12 రోజులు పెద్ద వార్తగా మారింది అని అంటారు. అంటే నాకు ఒకవేళ క్యారెక్టరే లేకుంటే, నేను ఒకవేళ ప్రజలు మెచ్చిన నాయకుడినే కాకుంటే, లేదంటే గతంలో పనిచేసినటువంటి పార్టీకి నిబద్ధతతోన సేవలు అందించకుండా ఉంటే అంత పెద్ద వార్త ఎందుకు అయ్యేది ఒకసారి ఆలోచించాలి. వార్త ఎందుకు అయిందో నేను చెప్పిన అన్న, చెప్పండి. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇష్యూ, దానివల్లనే వార్త ఏమైంది? మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయంలో మీకు ఏం తెలుసు? ఏం జరిగింది మొయినాబాద్ ఫామ్ హౌస్ విషయం? అరే మీకు ఏం తెలుసు అడగండి, నేను చెప్తా. చాలా చాలా మీరు బేరం ఆడిరా అన్న. నేను కేసీఆర్ గారు మునుగోడు ఎన్నికల్లో ఉన్నప్పుడు నన్ను పిలిచి రివర్స్ ఆపరేషన్ కోసం నన్ను ఎంచుకున్నాడు అని పలు సందర్భాల్లో చెప్పిన. మళ్ళొక్కసారి నేను క్లారిఫై చేసే ప్రయత్నం నేను చేస్తా. ఫామ్ హౌస్ కేస్ ఏదైతే ఉందో, ఎమ్మెల్యేస్ పోచింగ్ కేస్, దాంట్లో ఎవరు అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఇప్పటికి కూడా అంతు చిక్కనటువంటి అంశం అది. కానీ నన్ను మాత్రం కేసీఆర్ గారు ఒక సంఘటన జరిగింది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఈ రకంగా కొంతమంది అమ్ముడుపోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ కనుక ఇదే బాధ్యతను ఎవరికైనా ఇస్తే ఏ రకంగా దీన్ని హ్యాండిల్ చేస్తారో తెలియదు. నీ పైన నాకు విశ్వాసం ఉంది బాలరాజ్, నేను ఒక బాధ్యత ఇస్తే చేస్తావు కదా అని అంటే ఒక మాట కూడా ఆలోచించకుండా, నా పొలిటికల్ కెరియర్కు ఎఫెక్ట్ అవుతుందా, లేకుంటే ఇతరుల కుట్రలకు నేను బలి కావాల్సి వస్తుందా, లేదంటే నా పైన వచ్చేటువంటి విమర్శలను నేను ఎదుర్కోగలుగుతానా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి, అధినాయకుడు కాబట్టి, కేసీఆర్ గారంటే గౌరవం కాబట్టి, కేసీఆర్ గారే కాకుండా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం విచ్ఛిన్నం అవుతుంది అని వారు చెప్పినప్పుడు నమ్మి వారి ఆదేశాల మేరకు నేనే స్వయంగా ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి రివర్స్ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను కొనుగోలు అమ్ముడు పోవడానికి నేను సిద్ధం కాలే. మీరు ఇంత జర్నలిజంలో ఇంత సీనియర్ ఉన్నారు, అదేవిధంగా ఇంత వ్యూవర్షిప్ ఉంది మీకు, కానీ ఇప్పటికీ ఆడ ఏం జరిగిందో తెలియకుండా మళ్ళీ అదే పాత కథను మీరు అడిగేటువంటి ప్రయత్నం చేస్తే మరొకసారి మీకు కూడా స్పష్టం చేస్తున్నా, మీ ద్వారా అక్కడ బేరాలే జరుగుతున్నాయని మీకు తెలుసు. నాకు అవన్నీ కూడా తెలియదు. కేసీఆర్ గారు చెప్పినప్పుడు ఈ రకంగా కుట్ర జరుగుతుంది, దీంట్లో మన వాళ్ళు కొంతమంది అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు, ఎవరో కొనడానికి సిద్ధపడ్డారు. నిజంగానే నా పైన విశ్వాసం ఉండి, నా పైన గౌరవం ఉంటే వివరాల్లోకి వెళ్లకుండా రివర్స్ ఆపరేషన్ చేసి రా
అక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో మీరు రివర్స్ ఆపరేషన్ చేసిరు. డెఫినెట్గా అది అందరికీ తెలుసు కదా. మీరు ఆ విజువల్స్ అన్ని ఫాలో అయినా కానీ, ఆ వార్త మొత్తం ఫాలో అయినా కానీ, లేదంటే నేను స్వయంగా కారు నడిపించుకున్నటువంటి వెళ్ళినటువంటి విషయాన్ని మీరు ఒకవేళ అనలైజ్ చేసుకున్నా కానీ, నేను అమ్ముడు పోవడానికి సిద్ధమైననా లేకుంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రక్షించడానికి నేను బలిపశువు అయినా అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. చలో ఆ రోజు దుమ్మెత్తిపోసినటువంటి పార్టీ ఏదైతే బీజేపీ ఉందో అదే పార్టీలో మీరు ఇప్పుడు కండవ కప్పుకొని కూర్చున్నారు. నేను బీజేపీ పార్టీ దుమ్మెత్తిపోసిందని నేను ఎందుకంట? నేను అప్పుడు నా పైన ఎవరు దుమ్మెత్తిపోయలేరు. మీరు ఆ రోజు దుమ్మెత్తిపోసారా? నేను నాకున్నటువంటి పర్సెప్షన్ కేసీఆర్ గారి మాటలను నమ్మిన తర్వాత బీజేపీ కుట్ర చేసింది అని అన్నందుకు. ఎందుకంటే పోటీ మునుగోడులో బీజేపీకి బీఆర్ఎస్కి ఉన్నది కాబట్టి ఆబ్వియస్గా ఎవరైనా నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ నిజంగా అంత గొప్పగా భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. భారతదేశం మొత్తం కూడా వాళ్ళే పాలిస్తున్నప్పుడు ఈ చిన్న ఉప ఎన్నిక కోసం ఈ రకమైనటువంటి కుట్రకు ఎందుకు తెరలేపినరు వీళ్ళు అనేది నాకు కూడా ఒక ద్వేషం, కోపం అయితే ఉన్నది వాళ్ళపైన. కాబట్టి అప్పుడు రివర్స్ ఆపరేషన్ తర్వాత వచ్చినటువంటి విమర్శలను నేను ఎదురొడ్డి నిలబడడం జరిగింది తప్ప ఏ రోజు కూడా మళ్ళీ నేను చేసినటువంటి ఆ రివర్స్ ఆపరేషన్ వల్ల నేను సఫర్ అయింది. కేసీఆర్ గారితో ఎక్కువగా మాట్లాడలేదు. పార్టీలో కొంతమందికి తెలిసి వాళ్ళతో పంచుకున్నా ఎవరు కూడా నాకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక్కడిగా నేను నిలబడ్డా, ఎదుర్కొన్నా, ఈరోజు నికార్స్గా ఉన్నాను. కాబట్టి ఆ రోజు నాకు రివర్స్ ఆపరేషన్ చేసినప్పటికీ నేను ఓటమి పాలైతే కావచ్చు, కారణాలు 1,00,000 ఉంటాయి. అది కూడా నాకు డెఫినెట్గా నేను అంటూ ఉన్నా. అనవసరంగా ఆ ఇష్యూలో నేను కొంత పాత్ర పోషించి ఇబ్బంది పడమాట వాస్తవం. కానీ నేను చెప్తున్నా కదా, నేను చెప్తా ఉన్నా కదా, నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, నీకు దైవం అంటే నాకు ఎక్కువ భక్తి. కాబట్టి దైవ సాక్షిగా, నా పిల్లల సాక్షిగా అని కూడా నేను ప్రమాణం చేసి చెప్పడం జరిగింది. నన్ను ఎవరు కొనడానికి రాలేదు, నేను ఎవరికి అమ్ముడు పోయటం నైజం కాదు. ఒకవేళ అమ్ముడు పోవాలి, డబ్బులే కావాలంటే మీరే అన్నారు కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించిండ్రు అని. ఇప్పుడు కాదు, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో, తర్వాత ఎల్ఎల్బి చేస్తున్నటువంటి రోజుల్లో, విద్యార్థి దశలోనే నేను విద్యతో పాటుగా వ్యాపారాన్ని నిర్మించుకొని ఒక పేదరికం నుంచి, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక ఆంటర్ప్రీనర్గా నా కెరియర్ను కొనసాగించడం జరిగింది. డబ్బులే అనుకుంటే అక్కడే నాకు చాలా డబ్బులు ఉన్నాయి. కానీ డబ్బులు నా నైజం కాదు, డబ్బులు నా అంతిమంగా నాకు ఉండేటువంటి కోరిక కాదు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని వచ్చిన ఆ రకంగానే పనిచేయడం జరిగింది. ఓకే, మీరు ఇందాక మాట్లాడుతూ కేసీఆర్ అంటే గౌరవం, కేసీఆర్ అంటే అభిమానం, కేసీఆర్ చెప్పిండు కాబట్టి నేను తెలంగాణ విచ్ఛిన్నమవుతుందో తెలంగాణ ఆమవుతుందో అని అంత పని చేసినాను కదా. ఇవాళ అన్నం పెట్టిన కేసీఆర్కు మీరు సున్నం పెట్టిరని నేను అంట, మీరు ఏమంటారు? మా వల్లనే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అన్ని మా వల్లనే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు అన్ని అర్హతలున్నా మాకు ఏ అవకాశం ఇవ్వలేదు. కేవలము ఒక పని చేసి యంత్రాలలాగానే ఉపయోగించుకున్నాడు మమ్మల్ని. క్షేత్రంలో పనిచేయమనే చెప్పిండు తప్ప మా అర్హతను బట్టి అవకాశాలు అయితే ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు? 2 సార్లు ఎమ్మెల్యే. 2 సార్లు ఎమ్మెల్యే మిమ్మల్ని చేసింది ఎవరన్నా? ఏ పార్టీ నుంచి అయ్యారు? నా అచ్చంపేట ప్రజలు చేసింది. మీరు ఏ పార్టీ నుంచి అయ్యారన్నా? టీఆర్ఎస్ పార్టీ నుంచి అయినా. టీఆర్ఎస్ పార్టీ అని అంటే నథింగ్ బట్ కేసీఆర్ అన్నట్టే కదా. డెఫినెట్గా. కానీ టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను అచ్చంపేటకి తీసుకుపోయింది మాత్రం కేవలం గువ్వల బాలరాజు. కాకపోతే ఇంకొక బాలరాజు వచ్చి తీసుకుంటారు. మళ్ళీ అంతకుముందు తీసుకుపోలేదు ఎవరు, అంతకుముందు ఎవరు తీసుకుపోలేదు. 2004లో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నది. ఆ తర్వాత అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికలు కరీంనగర్ అటువంటి ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ పార్టీకి అచ్చంపేటలో నేను వెళ్ళక ముందు లేవు. చలో, అంటే ఇలా అచ్చంపేటలో బీఆర్ఎస్ ఉంది అని అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అచ్చంపేట బాలరాజు. అబ్సల్యూట్ గా నేనే కాదు, నా అచ్చంపేట ప్రజల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం. మీరు మొన్న బీజేపీ కండవ కప్పుకోరు కదా, నేను ఇది క్లారిఫై చేయనియండి. నేను అందరిలాగా ఎవరైనా క్రాంతి గారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు చెప్పండి అన్న. నేను గులాబీ జెండాను తీసుకెళ్ళింది నేనే, కానీ తెలంగాణ వాదం ప్రతి గుండె లోపల ఉన్నది. కానీ తట్టి లేపడానికి మాత్రం నేను ఆ పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ ఉద్యమం చేద్దామని అనుకున్నా. నేను పుట్టింది వనపర్తిలో, పెరిగింది హైదరాబాద్లో, స్థిరపడ్డది హైదరాబాద్లో. కానీ కేసీఆర్ గా అచ్చంపేట ఎడారి లాగుంది తెలంగాణ విషయంలో. మీరు అక్కడ వెళ్ళి పనిచేయండి, యువకుడు మీరు, భవిష్యత్తు ఉంటుంది అని అంటే నేను అక్కడికి వెళ్ళి పనిచేయడం జరిగింది. అంతిమంగా మీరు ఒకవేళ మళ్ళీ భవిష్యత్తు అని అంటే రాజకీయంగా ఉపయోగపడు. డెఫినెట్గా నా ఆశయం ముఖ్యంగా తెలంగాణ అనే దానికంటే ముందు నాకు చిన్నప్పుడే ఒక ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండి తెలంగాణ రాజకీయాల్లోకి రావాలి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని తెలిసి వచ్చే సమయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు
చాలా పటిష్టంగా ఉన్నాయి. అది వనపర్తి, అది మన అచ్చంపేటలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా. ప్రత్యేకించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా అటువంటి ప్రాంతాల్లో, హైదరాబాద్ అటువంటి ప్రాంతాలలో తెలంగాణ వాదం ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అంతగా ఫోకస్ చేయకపోవడానికి కారణం నాకు తెలిసి నాయకులు ముందుకు రాకపోవడం. కానీ స్వచ్ఛందంగా చదువుకున్న యువకుడిగా, తెలంగాణ ఆవశ్యకత గురించి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను ముందుకు వచ్చి నేనే టీఆర్ఎస్ పార్టీలో చేరాను. పార్టీ ఏం తక్కువ చేసింది మీకు? అదే అంటున్నా కదా, పార్టీ ఏం తక్కువ చేయలేదు, పార్టీకి నేనేం తక్కువ చేయలేదు. బరాబర్ అంటారు. డెఫినెట్ గా నేను ఎమ్మెల్యే అయినందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. అచ్చంపేటకు ఉన్నటువంటి నానుడి ఏంది అంటే, అచ్చంపేటలో ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అచ్చంపేటలో కాషాయ జెండా ఎగరడం ఖాయం, కమలం వికసించడం ఖాయం, అదే కమలం ఈరోజు రాష్ట్రాన్ని పాలించడం ఖాయం అని భవిష్యత్తులో ఈ సందర్భంగా తెలియజేస్తారు. రైట్, ఓకే. అంటే అచ్చంపేట ప్రజలు నన్ను గెలిపించారు, అచ్చంపేట ప్రజలు ఉన్నారు కాబట్టే నాకు ఓట్లు వేసారు, కాబట్టి నేను అచ్చంపేటలో గెలిచిన కాబట్టి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా అచ్చంపేట ప్రజలకు రుణపడే ఉంటా. ఓకే. కానీ నేను స్వయంగా నా ప్రజల చేత సహకారము దీవెనలతో పాటుగా కేసీఆర్ గారు కూడా నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి వారికి కూడా కృతజ్ఞతనే ఉంటా అని చెప్పేసి కృతజ్ఞత భావాన్ని చాటుతూ నేను రాజీనామా లెటర్ను పంపించిన తర్వాత ఇప్పటికి కూడా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే గత నెల రోజుల నుండి అచ్చంపేట నియోజకవర్గానికి టోటల్గా మా జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, నాయకులందరూ కూడా వచ్చి అక్కడ ప్రతి మండలం, ప్రతి గ్రామంలో సభలు పెడుతున్నా. మీరు ఫాలో కండి న్యూస్ అంతా కూడా, లేకుంటే వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో కండి. ఏ ఒక్కరు కూడా నా గురించి వ్యతిరేకించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కారణం, అంత నిబద్ధతతో, అంత నిజాయితీతో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసినాను కాబట్టి, నాతో పాటు కలిసి పనిచేసినప్పటికీ రాజకీయాల్లో నుంచి ఆ పార్టీ నుండి దూరం వచ్చిన తర్వాత ఎంతో కొంత పొలిటికల్ విమర్శలు చేసే ఆస్కారం ఉన్నప్పటికీ నా క్యారెక్టర్ ఏందో నా మిత్రులకు అందరికీ కూడా తెలుసు కాబట్టి నా గురించి ఒక్క మాట మాట్లాడకపోవడమే కాదు, ఎవరైనా తెలిసి తెలియక మైక్ ఇచ్చిండ్రు కదా అని ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా గువ్వల బాలరాజు గురించి ఏం మాట్లాడొద్దు, ఆయన ఇష్టం, ఆయనకు తోచినట్టుగా పోయిండు. ఆయన చదువుకున్న యువకుడు, చదువుకున్నాడు, తెలివితేటలు ఉన్నాయి, భవిష్యత్తు ఏం ఆలోచించిండో వెళ్ళిండు, దాని గురించి మనకెందుకు, మన పార్టీని మళ్ళీ కాపాడుకునే ప్రయత్నం చేద్దామని మాట్లాడుతున్నారు తప్ప అక్కడికి వెళ్ళిన ఏ ఒక్క నాయకుడు, ఒకరిద్దరు మాట్లాడిండ్రు, వాళ్ళకు ఎంత పరిజ్ఞానం ఉంది, వాళ్ళకి ప్రజల లోపల వాళ్ళ గురించి వాళ్ళకి ఎంత యాక్సెప్టెన్స్ ఉందో ప్రజలు మళ్ళొకసారి సందర్భం వచ్చినప్పుడు తేలుస్తారు. కానీ మిగతా మిత్రులైతే వాళ్ళు నాకు అన్నలు అనుకోండి, తమ్ముళ్ళు అనుకోండి, ఒక పార్టీలో పనిచేసినప్పుడు ఎంత నిబద్ధతతోనైతే ఉన్నానో, ఎంత వారితో గౌరవంగా అయితే ఉన్నానో, నేను పార్టీ మారిన తర్వాత కూడా అదే గౌరవాన్ని నేను టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రుల నుండి పొందుతున్నా. అది నిజంగా నాకు గర్వకారణంగా ఉంది. ఇప్పటికీ మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి కానీ లేకపోతే పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో టచ్లో ఉన్నారా? టచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాను. కేవలం ఒకవేళ ఫ్రెండ్షిప్లో నాకున్నటువంటి బంధం మామూలు బంధం కదా. ఎవరైనా సరే, క్రాంతి మీకు కూడా తెలుసు, మీరు గత 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, నాకు తెలిసి 8-10 సంవత్సరాల నుంచి అయితే యాక్టివ్గా మీరు ఈ మీడియా రంగంలో ఉన్నారు. కానీ ఏ రోజైనా మిమ్మల్ని కేవలం మీ ఛానల్లో లేకుంటే మీ ఇంటర్వ్యూలో నన్ను ప్రొజెక్ట్ చేయడానికే నన్ను ఉపయోగించండి, నాకు ఉపయోగపడండి, నీకు ఎక్కడైనా అవకాశం సందర్భం వస్తే నేను సాయం చేయను అని మతలబితో నన్ను మీతో ఎప్పుడు కూడా లేను. ఎక్కడైనా ఇప్పుడు చూడండి, మీరు నాకు ఈ సందర్భంలో ఎంతోమంది ఇంటర్వ్యూలోకి వచ్చినా, ఎంతోమంది నా గురించి మాట్లాడినా, నాకు సమయం లేకనో లేకుంటే ఎందుకులే కాంట్రవర్సీ అని వద్దనుకుంటే కూడా ఇంటికి వస్తామని మీరు కూడా అన్నారు, ఇంటికి వచ్చి నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే కూడా నాకు అవకాశం ఉంది. నాకేం బేసిజము, నాకు మిత్రుడు నన్ను ఎంతైతే ఎంకరేజ్ చేసిండ్రో ఇప్పుడు వాళ్ళ ఛానల్లో నేను మాట్లాడడం అనేది అవసరమని వారు భావించినప్పుడు నేను వెళ్ళాలని మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ రకంగా పార్టీలే కాదు, పార్టీలో పనిచేస్తున్న తరుణంలో వాళ్ళతో ఆ రకమైనటువంటి ఆత్మీయత, అనుబంధం ఏర్పడ్డది. సో అదే ఆ ఫ్రెండ్షిప్ ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. అంతే, ఇట్లానే ఉంటుంది. ఇది రాజకీయాలే, స్నేహమే. అన్న బాలాజీ, నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులతో మీకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందా లేదా అని అడుగు. డెఫినెట్ గా ఉంది. అదే అడుగుతున్నాను అన్న. నాకు విచిత్రంగా అనిపించింది, అంటే ఒక శాసనసభ్యుడు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి పార్టీ మారే క్రమంలో అట్లీస్ట్ ఒక 1000 మందినన్నా తీసుకొని పోయి కండవ కప్పుకుంటాడు, జాయిన్ అవుతాడు కదా. మీ అధ్యక్షుడు అంటే మీ పార్టీ అధ్యక్షుడే అని అన్నారు, మీరు 100 మందిని జాయిన్ చేస్తే కానీ మీకు శాశ్వత సభ్యత మీయను అన్నానని. అది షేమ్ అనిపించలేదా మీకు? అందుకే మీకు ఒకటి చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి, బాగా ఉపయోగపడుతుంది. నాకంటే వయసులో చిన్నోళ్ళు. చెప్పండి. నేను 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. మీరు ప్రత్యక్షంగా మీరు సంస్థను స్థాపించుకున్నది 4-5 సంవత్సరాలు అయిందో ఏమో, కానీ ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే
అనివార్యత నెలకొల్పి కూర్చోండి, అవకాశాలు మీకే వస్తాయి. ఉమ్. ఈరోజు నేను అదే అనివార్యత అచ్చంపేటలో నెలకొల్పి ఉన్నా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొల్పి ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంలో నెలకొల్పి ఉన్నా. గువ్వల బాలరాజు ఎక్కడున్నా నాయకుడిగా ఉండాలని ప్రజలు కోరుకునేటువంటి వాతావరణం నెలకొల్పిన. కానీ పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది, నాకు కూడా కొంత అనుభవం ఉంది, నాకు కూడా పార్టీలు ఏ రకంగా నడుస్తాయి, వారి విధానాలు ఏందో నాకు తెలుసు. కాబట్టి ఒంటరిగానే పార్టీ మారేటప్పుడు, రిజైన్ చేసేటప్పుడు ఎవరికి చెప్పలేదు. దానికి గాను నేను నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు, నన్ను అభిమానించే వాళ్ళు, లేకుంటే నన్ను ఈ స్థాయికి నడిపించినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో క్షమాపణ చెప్తూ రావడం జరిగింది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి విలువలు అవి. కాబట్టి రిజైన్ చేసినప్పుడు చెప్పలే, చేరేటప్పుడు కూడా ఎవరిని కూడా నేను బలవంతంగా పిలవలే. ఒక్కరిని కూడా వినండి, ఒక్కరిని కూడా నేను పిలవలేదు, ఇప్పటికి కూడా పిలవలేదు. వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిండ్రు. కానీ బీజేపీ పార్టీ విధానం, ఒకరు చేరేటప్పుడు సామాన్య కార్యకర్తగానే చేరాలి. ఆ రోజు ఒక సందర్భాన్ని బట్టి నవ్వుతూ మాట్లాడుతూ మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటను వక్రీకరించి పైశాచికానందాన్ని పొందుతూ ఉన్నారు. అది 17 తారీఖు వరకే. నేను ఆ రోజు ఒక్కడిగా చేరడానికి వచ్చినా 1000 మంది వచ్చిండ్రు అచ్చంపేట నుంచి. చేరిన రోజు మీకు ఇప్పుడు మామూలు సభ్యత్వం ఇస్తాం, 100 మందిని చేర్చిన తర్వాత క్రియాశీల సభ్యత్వం ఇస్తాము, అది మన పార్టీ విధానం అని నవ్వుతూ మాట్లాడారు. 100 మందిని చేరుస్తానా, 1000 మందిని చేరుస్తానా, అచ్చంపేటను ఖాళీ చేసి కాషాయం జెండా ఎగరవేస్తానా, నా సత్తా ఏందో త్వరలోనే మీరే చూస్తారు. కానీ షేమ్ అనిపించడము అవన్నీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు, లేకుంటే అవగాహన లేని వాళ్ళకు అనిపిస్తున్నారు. 17 తారీఖు రోజు తెలుస్తుంది గువ్వల బాలరాజు సత్తా ఏందో. 17 తారీఖు, ఈ రోజు వరకు నేను అచ్చంపేటలో అడుగు పెట్టలేదు. 17వ తారీఖు దేశాన్ని అద్భుతమైనటువంటి అనుభవంతో ముందుకు నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని, నేను ఒక మంచి సమయం కోసం చూసి 17 తారీఖు నాడు నేను అచ్చంపేటలో మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అడుగు పెడతా ఉన్నా. అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రభంజనం ఏంది అని ఆశ్చర్యపోయే విధంగా వాతావరణం ఉంటుంది. అప్పుడు మీరే కొనియాడతారు. దాని గురించి నేను పెద్దగా సంజాయిషి ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఇవన్నీ కూడా అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మరి చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ యుద్ధం చాతగానోళ్ళ సిద్ధాంతాల గురించి, ధర్మాల గురించి మాట్లాడతారు అని అంట. ఎవరికి కాలేదు సిద్ధం యుద్ధానికి? ఏ యుద్ధం చేయమంటారు? తీసుకురాలేదు, అవసరమే లేదు, ఇవన్నీ ఎందుకన్నా? అదే అంటున్నా కదా, యుద్ధం దగ్గరలోనే ఉంది. రణరంగంలో గువ్వల బాలరాజ్ అడుగు పెడుతున్నాడు. గువ్వల బాలరాజ్ అడుగు పెట్టేటువంటి అచ్చంపేట మనకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. యుద్ధం అక్కడి నుంచే మొదలవుతుంది. యుద్ధం చేద్దామంటే గతంలో యుద్ధం చేసినటువంటి, పోరాటం చేసినటువంటి పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ స్వయానా ముఖ్యమంత్రి గ్రామంలో ముఖ్యమంత్రి కుటుంబమే నా చావుకు కారణము అని సాయిరెడ్డి గారు ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళి నిరసన కూడా తెలిపలేనటువంటి అసమర్థత స్థితిలో, చేతగానితనంలో, సత్వ చచ్చిపోయినట్టుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. అదేవిధంగా అక్కడ దుందుబీ వాగును దున్నుకుపోతూ ఉంటే అక్కడ మొత్తం సంపదనంతా కూడా విచ్ఛిన్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడగడానికి భయపడి కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజల పక్షాన పోరాటం చేద్దాం, లేదంటే ఎస్ఎల్బీసీ అచ్చంపేటలోనే వస్తుంది. ఎస్ఎల్బీసీలో కూలీ ఎక్కడి నుంచో బీహార్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇంజనీర్లు, లేబరర్స్ అక్కడ చనిపోతే ఆ చావులను, డెడ్ బాడీలను ఇప్పటికి కూడా బయటికి తీయలేనటువంటి చేతగాని ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ డెడ్ బాడీలను బయటికి తీసుకురావడానికి ఏదైనా కార్యక్రమం ప్రకటించండి అంటే ప్రకటించరు. కానీ నిన్న పోయి కేటీఆర్ గారు గద్వాల్లో మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతాం, మాదే ప్రభుత్వం వస్తుంది. ప్రజలకు ఎప్పుడు అదే నాకు కావాల్సింది. క్రాంతి గారు, మీకు కూడా కావాల్సింది అదేనా? ఒక సంస్థ నడవాలంటే, నలుగురికి ఉపాధి దొరకాలంటే రాష్ట్రంలో అరాచకాలు ఆగాలి. ఈ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరిపైనో కేసులు పెడుతుంటే ఆ కేసులకు నేను వకాల్తా పుచ్చుకొని ఆ కేసుల విషయమే మేము కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్ళ కోసం తిరగడము, సమయాన్ని వృధా చేసుకోవడం కాదు. నేను వచ్చినటువంటి నేపథ్యం, నేను ఒక పేదరికం నుంచి వచ్చినాను కాబట్టి ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే పాలకులకు సోయి ఉండాలి. సోయి లేకుంటే వాళ్ళను ఆలోచింపజేసే విధంగా ప్రజా పోరాటాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ పోరాటాలను విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టే పోరాటం చేయడానికి ఇంకో వేదిక ఎంచుకొని పోతా ఉన్నా తప్ప నా పంతా ఎక్కడ కూడా మారలేదు. క్రాంతి గారు,
యుద్ధం ఎట్లుంటుందో 17 తారీఖు నుండి చూస్తారనేది ఈ సందర్భంగా మీ ద్వారా మరొక్కసారి నా గురించి ఎవరైతే వ్యతిరేక భావనలో వ్యతిరేకంగా ఆలోచించి కావాలని కుట్రపూరితంగా నన్ను డిమోరలైజ్ చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వాళ్లకు కళ్ళు తెరుచుకునే విధంగా నా కార్యాచరణ ఉంటుంది. వరి కావాల్సిన అవసరం లేదు. అన్న బీజేపీలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి. ఒక్క రీజన్, మెయిన్ రీజన్, ఒక కారణం చెప్పండి, ఒక్కటే మాటలు. ఒకవేళ కనుక మీరు అదే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఇంకా కొంత సమయం ఎక్కువనే కావాల్సి వస్తుంది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం రక్షణతో రక్షించబడుతూ ఉంది. కాబట్టి ప్రపంచమంతా ఆర్థిక పరిస్థితులతోన అతలాకుతలం అవుతూ ఉంటే, మొన్న నేపాల్ అయి ఉండొచ్చు, అంతకుముందు బంగ్లాదేశ్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఇంకా రకరకాలుగా పెద్ద పెద్ద దేశాలలో కూడా ఆర్థిక మందగమనంతోన ఆ పాలన కుంటుపడుతూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి అదే వాతావరణం ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడ సంక్షేమాన్ని అందించకుండా ఆపకుండా దేశాన్ని ఒకడే మోడీ గారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక స్వార్థం లేకుండా నడిపిస్తున్నాడు. కాబట్టే రాష్ట్రం ఇంత దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఎక్కడ అల్లర్లు లేకుండా, ఎక్కడ అవకతవకలు లేకుండా, ఎక్కడ వ్యత్యాసాలు లేకుండా ఎన్నో సంచలనమైనటువంటి నిర్ణయాలు ఈ భారత ప్రభుత్వం తీసుకొని పోతూ ఉంది. కాబట్టి ఒకటే ఉదాహరణ కనుక స్పష్టంగా చెప్పాలంటే, చాలా జటిలమైన సమస్యలను కూడా పరిష్కరించి మోడీ గారి పాలన కొనసాగుతూ ఉంది. వాటన్నింటినీ చూసి ఆకర్షితున్నాయి నేను ముందుకు రావడం జరిగింది. అదే రీజనా? ఇవే రీజన్స్? అవును. ఇప్పుడు నేను ఒక నాయకుడిగా నాకు కావాల్సింది ఏముంది? మీకు 100 కోట్లు ఆఫర్ చేసిరు, అందుకే బీజేపీలో జాయిన్ అయ్యారు. నేను అదే చెప్తున్నా కదా క్రాంతి గారు, డబ్బులకు లొంగిన నైజం నాకు కాదు. మీరు ఇప్పుడు కాకుంటే లైవ్లో అడిగినా సరే ఎవరినైనా సరే, లేదంటే ఇంకొకసారి ఎప్పుడైనా సమయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎవరినైనా అడిగి రికార్డు చేసుకొని నాకు చెప్పండి. గువ్వల బాలరాజ్ డబ్బుల మనిషా? గువ్వల బాలరాజ్ డబ్బుల కోసం వెంపర్లాడతాడా? గువ్వల బాలరాజ్ ఎక్కడైనా అవినీతి పాల్పడతాడా? డబ్బులు అంత అంటే డబ్బుల కోసం వెంపర్లాడకుండా, డబ్బుల కోసం ఆశ చూపించకుండా అంత ఉన్నాయా? ఇనఫ్ ఉన్నాయి అన్నట్టు మీ దగ్గర? నా వరకు మీకు ఎన్ని కోట్లు కావాలో నాకైతే తెలియదు, కానీ నా వరకు కావాల్సిన డబ్బులు అయితే నాకున్నాయి. మీ వరకు కావాలి? నా వరకు కావాల్సిన డబ్బు, నా ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోయేటువంటి వ్యవస్థ అయితే నేను నిర్మించుకున్నాను. రైట్, ఓకే. మీరు ఈ పార్టీ మారిన తర్వాత రీసెంట్ కాలంలో కేసీఆర్ దళితులకు అన్యాయం చేసిండని మీ నోటి నుంచి అన్నారా? నేను కేసీఆర్ వాళ్ళకి అన్యాయం చేసిండు, వీళ్ళకి అన్యాయం చేసిండు అనేది పక్కన పెడితే, నేను 10 సంవత్సరాల పాలనలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో పాలన కొనసాగింది. కానీ నేను అనుకున్న స్థాయిలో అయితే మాత్రం పాలన జరగలేదు. నా అచ్చంపేటకు న్యాయం జరగలేదు, నా దళితులకు న్యాయం జరగలేదు, నా రైతులకు న్యాయం జరగలేదు. ఈ రకంగా నేను అనుకున్న రీతిలో మాత్రం జరగలేదు. ఇతర ప్రభుత్వాలతో పోల్చినప్పుడు బెటర్ పాలననైతే కేసీఆర్ గారు అందించారని అప్పుడు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. కానీ ఇంతకంటే అద్భుతమైనటువంటి పాలన మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను అనుకున్నటువంటి అంత్యోదయ అందరికి అందే విధంగా అయితే బీజేపీ పార్టీ పనిచేస్తుందనే విశ్వాసంతో మాత్రం వారి సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం అని నమ్మి అర్థం చేసుకొని అవగతం చేసుకొని వచ్చినా, ఒకవేళ గనక భవిష్యత్తులో ఆ వాతావరణం ఆ పార్టీలో కనిపించకపోతే, నాకు అన్ని అర్థం చేసుకొని కనిపించినాయి కాబట్టే వచ్చిన, కాకపోతే నా పోరాట పటిమను ప్రదర్శిస్తా అక్కడ ఉన్నటువంటి నాయకులకు మా యువత లేదంటే మా కేటగిరీ పీపుల్ ఎవరైనా, దళితులు ఒకటే కాదు పేదలు ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ చూడనట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు గతంలో నా ప్రసంగాలు వింటే అసెంబ్లీలో అధికార పార్టీలో ఉంటూ కూడా ప్రజల పక్షం వహించి ప్రభుత్వం పైన ఎంత ఆర్థిక భారం పడ్డా కొన్ని పథకాల విషయంలో నేను మాట్లాడినా కాబట్టి ఆ పథకాలు ఈరోజు కొందరికి ప్రజలకు అందుతూ ఉన్నాయి. దాన్ని ఒకటి మచ్చుకు ఒక విషయం మాత్రం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తీసుకొచ్చింది. కావాలంటే రికార్డ్స్ వెరిఫై చేయించుకోండి, తెప్పించుకోండి. మీకు ఏమైనా సోర్సెస్ ఉంటే అసెంబ్లీలో రికార్డులలో దొరుకుతుంది. నేను పద్దుల పైన మాట్లాడేటువంటి సందర్భంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రశంసిస్తూనే పేదలు కేవలము దళితులు, ఎస్టీలు లేదంటే మైనారిటీలలోనే లేదు, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు. మీరు దీన్ని పెద్దగా గొప్పగా ఆలోచన చేసి పేదలందరికీ ఈ పథకాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడగడము, ముఖ్యమంత్రి గారు నా పేరును ప్రస్తావిస్తూ గువ్వల బాలరాజ్ యువకుడు మంచి సలహా ఇచ్చిండు. ప్రభుత్వం పైన ఎంత ఆర్థిక భారం పడ్డా పర్వాలేదు,
నేను ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తా అని చేసిండు. అది చాలు కదా నా ఆలోచన విధానాలకు, నేను అనుకున్నటువంటి అంత్యోదయ అందరికి అందించడానికి. ఆ రకంగా అదొకటే కాదు, ఇంకా చాలా కోరికలు ఉంటాయి. సో విషయం ఏంది కానీ భవిష్యత్తులో నేను అనుకున్నటువంటి ఆలోచన విధానాలను మాత్రం బీజేపీ ఖచ్చితంగా పాటిస్తుందని విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. ఓకే, కాబట్టి ఆ విశ్వాసంతోనే నేను బీజేపీలో చేరడం జరిగింది. సరే ఓకే అన్న. కాకపోతే మీరు ఏమన్నారంటే మీరు అనుకున్నట్టుగా దళితులకైతే అన్యాయం జరిగింది, అంతా మంచి జరగలేదు కేసీఆర్ హయాంలో అని అన్నారు కదా. కానీ దళితులు వ్యతిరేకించేటటువంటి బీజేపీలో మీరు ఇప్పుడు ఉన్నారు. దళితులు ఎక్కడ కూడా బీజేపీ పార్టీని వ్యతిరేకించలేదు. ఓకే, దళితులు వ్యతిరేకిస్తున్నారనే పర్సెప్షన్ను ప్రజల్లోకి తీసుకుపోవడంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. కొంత వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొంది ఉండొచ్చు. కానీ నికార్సైనటువంటి దళిత బిడ్డగా, నికార్సైనటువంటి పేద వర్గాల ప్రతినిధిగా ఖచ్చితంగా దళిత వాడల్లో సైతం ఈ కాషాయ జెండాను ఎగరవేస్తా. మోడీ గారి ఆలోచన విధానాలు ఏందో నా వర్గాల ప్రజానికానికి తెలియపరుస్తా, వాళ్ళ లోపల చైతన్యాన్ని తీసుకొస్తా. ఇదేదైతే కావాలని రాజకీయాల కోసం అంబేద్కరిజం వేరు, లేదంటే బీజేపీ విధానం వేరు అని ఎవరైతే చీలిక తీసుకొచ్చి వాళ్ళను ఓటు బ్యాంకు యంత్రాలుగా మార్చడం జరిగిందో ఆ భ్రమ నుంచి మా ప్రజలను బయటపడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళలో చైతన్యాన్ని నింపి రాజకీయాల్లో నా భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, కానీ ఈ వ్యత్యాసాన్ని ఎవరైతే, ఈ చీలికని ఎవరైతే తీసుకొచ్చి ఇప్పటికీ మా జాతిని ఊరి అవతల ఉంచేటట్టుగా, లేదంటే ఊరిలో ఉన్న వారికి విలువ లేనట్టుగా, విలువ లేకుండా, వారిని ఆర్థికంగా ఎదగకుండా, రాజకీయంగా ఎదగకుండా, సామాజికంగా ఎదగకుండా కేవలము కాంగ్రెస్ నినాదము ఒకటే నినాదం, గరీబీ హటావో. కానీ గరీబీ హటావో కాదు, పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, అన్ని పార్టీలు మాట్లాడి గరీబోంకు హటా దియా గయా. అంటే పేదలను నిర్మూలించారు తప్ప పేదరికాన్ని నిర్మూలించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు కూడా. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలను అణిచివేస్తాం. ఖచ్చితంగా ప్రజలను నిజమైనటువంటి సమాజం, నిజమైనటువంటి గౌరవం ప్రజల్లో అందే విధంగా నిజమైనటువంటి నికార్సైనటువంటి దళితులకు, సమాజానికి మొత్తానికి సమదృష్టితో చూసేటువంటి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఈ గ్యాప్ను పూరించేదానికి నిబద్ధతతో నేను పనిచేయడానికి మాత్రం నిర్ణయించుకున్నాను. అన్న, ఇది 34 నిమిషాలల్లా మీరు బీజేపీని, మోడీజీని పొగుడుతున్నారు, కాషాయ జెండా అంటున్నారు. ఇవి చాలా వినిపిస్తున్నాయి నాకు. కాకపోతే ఇవి మీకు సెట్ కాలేదేమో అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఫీలింగ్ ఇది. సెట్ అంటే ఎట్లా అంటే మీరు కేసీఆర్, జై కేసీఆర్ అని, లేకపోతే కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలని, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్దిల్లాలి, బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టి, ఇవన్నీ అడప్షన్గా అనిపించట్లేదు నాకు. తినగ వేము తీయనుండు అనే నినాదం ఒకటి ఉంది కదా, తెలుసు కదా మీకు. ఒకవేళ మీరు పద్యాలని కనుక నెంబర్ వేసుకుంటే ఈరోజు నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుంది, ఎవరికైనా వినడానికి అదే అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నినాదాలు కూడా అలవాటు పట్టి నేను నిజంగా కాషాయ జెండాను రెపరెపలాడిస్తా అనే సందర్భంలో గులాబీ జెండా అని కూడా అంటేనేమో ఒకవేళ తప్పి అలవాట్ల పొరపాటు. కానీ మోడీ గారి నాయకత్వం ఈరోజు ప్రపంచం ప్రశంసిస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వం ఈరోజు ఒక్కరోజుతోన కాదు, నాకు ఇది అలవాటు చేసుకున్నది, ఆకలింపు చేసుకున్నది, నేను జీర్ణించుకున్నది. గత సంవత్సరన్నర కాలంగా మోడీ గారి పాలన తీరు ఏ రకంగా ఉందో అర్థం చేసుకొని వచ్చిన. కాబట్టి నరేంద్ర మోడీ గారి నినాదాన్ని గడప గడపకు తీసుకుపోతా. నేను ఒక్కరిని అనడం కాదు, కేసీఆర్ గారి గురించి ఏ రకంగా అయితే నేను ఒక్కడిగానే బయలుదేరి నల్లమల్ల గడ్డ పైన జై కేసీఆర్ అని ఎట్లయితే వినిపించినో, నరేంద్ర మోడీ గారి నాయకత్వం విషయంలో కానీ, లేదంటే ఈ బీజేపీ పార్టీ ఆలోచన విధానాలను కానీ, ఈ కాషాయ జెండా అనే నినాదాన్ని కానీ గడప గడపకు తీసుకుపోయే తరుణంలో నా మాటలో కూడా ఫ్లూయెన్సీ వస్తుంది, నా నినాదంలో కూడా ఫ్లూయెన్సీ వస్తుంది. నేను ఎత్తిన జెండా ఏదైనా, నేను ఎత్తుకున్న నినాదం ఏదైనా అది ఖచ్చితంగా వర్ధిల్లుతుంది. కారణం ఏంది అని అంటే, నేను ఎత్తే జెండాలకు నిజాయితీ ఉంటుంది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎత్తిన తెలంగాణ వాదానికి కూడా నిజాయితీ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. 60-70 సంవత్సరాల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. అంటే నేను ఒకటిగా భావించమంటే నా తృప్తి కోసం అయితే నేను కూడా జై తెలంగాణ నినదించినందుకే తెలంగాణ వచ్చిందనే వ్యక్తిగతంగా నాకు కూడా అభిప్రాయం. అయితే జరా అంటే నాకైతే ఓవర్గా అనిపించచ్చు. నేను ఏదో బీఆర్ఎస్ పార్టీ కండువాపుకున్నా జై తెలంగాణ అన్న కాబట్టి తెలంగాణ వచ్చింది అని అంటే ఎట్లా చెప్పండి. నేను అదే అంటున్నా, నా విశ్వాసం, నాకు వ్యక్తిగతంగా నా ఫకర్, నా పొగర్ అది ఉంటుంది. నాకు నేను చేసిన, నేను నినదించిన కాబట్టి నేను వచ్చిన తర్వాత వచ్చిందనే భావన నాకు ఉంటుంది. నేను దానికంటే ముందే
నా అచ్చంపేట ప్రజల్లో తెలంగాణ వాదం ఉంది అని చెప్పిన, గులాబీ జెండా ఉంది అని చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. తెలంగాణ వాదం ఉన్నది, తెలంగాణ ఘనత, తెలంగాణ సాధించిన ఘనత అచ్చంపేట ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రతి పౌరుడికి, ప్రతి కుల సంఘానికి, ప్రతి ప్రజా సంఘానికి, ప్రతి కార్మిక వర్గానికి, ప్రతి కులానికి, మతానికి తెలంగాణ అనేది ప్రతి ఇంటికి వెళ్ళింది కాబట్టి, ప్రతి గుండెల్లో ఉన్నది కాబట్టి వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారి వల్లనే వచ్చిందా అని అంటే నేను కొంతమేరకు అవునని చెప్పిన, కొంతమేరకు కావాలని ఇంకా రకంగా క్లెయిమ్ మొత్తం వాళ్ళే చేసుకుంటూ ఇది పద్ధతి కాదు అని చెప్పిన. మీరు ఎట్లయితే అన్నారో మీ వల్లనే వచ్చింది అనుకుంటే తప్పు అని మీరు ఎట్లయితే అన్నారో, కేసీఆర్ గారికే ఘనత దక్కాలని మా నాయకుడి గురించి మేము పలు సందర్భాల్లో మాట్లాడినాం. నేను వెళ్ళిన తర్వాత మీ అటువంటి మీరు తప్పుగా భావించొద్దు, పనికి రాని ప్రశ్నలు వేసి కేసీఆర్ గారి వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు కదా అనుకున్నటువంటి వాళ్లకు నా వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పే స్థాయి వాళ్ళు కల్పించారు నాకు. కారణం ఏంది అని అంటే డెఫినెట్గా అందరి కాంట్రిబ్యూషన్ ఉంది అని చెప్తున్నాను. నేను ఆ రోజు నేను నినదించిన కాబట్టి నా నినాదం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉపయోగపడ్డది అని మాట్లాడినాను. ఈ రోజు నేను అంటున్నా, నేను ఎత్తినటువంటి ఈ జెండా మీరు చూడండి, అచ్చంపేటలో ఒకవేళ మాట్లాడితే మళ్ళీ దీన్ని వక్రీకరిస్తారు. నా బీజేపీ శ్రేణులు, నా నికార్స్ అయినటువంటి యువత నాయకులందరూ కూడా మళ్ళీ నొచ్చుకునే విధంగా కొంత మీడియా వక్రీకరణ ఉంటుంది కాబట్టి ఆ భయంతో నేను అంటలేను. కానీ ఇప్పుడున్నది కొంత మేరకే ఉంది. కానీ ఆ రోజు ఎట్లయితే తెలంగాణ వాదం ప్రతి గుండెల్లో ఉన్నదో, తెలంగాణ నినాదం ప్రతి ఒక్కరు ఇచ్చిండ్రో, నివురు గప్పిన నిప్పులాగా తెలంగాణ కాంక్ష అందరి లోపల ఉన్నప్పటికీ ఆ నివురును తొలగించే ప్రయత్నంలో మాత్రం నేను విజయం సాధించిన. ఈరోజు జాతీయ భావం ప్రతి గుండె నిండా, దేశభక్తి ప్రతి ఒక్కరికి, దైవభక్తి ప్రతి ఒక్కరికి, మోడీ గారి పట్ల ప్రతి ఒక్కరికి ఆఫ్ ది రికార్డ్ మిమ్మల్ని అడిగిన నా విశ్వాసం అయితే జై మోడీ అనే అంటారు. ఆ రకమైనటువంటి మోడీ గారి నామస్మరణ చేయించడం అనేది నాకు పెద్ద కష్టం కాదు. కారణం ఏంటంటే ఈజ్ ఎ ప్రూవెన్ లీడర్. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా, విశ్వగురువుగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోతా అనే నినాదం ఏదైతే ఉందో మీరు ఈ మధ్య కాలంలో చెప్పింది ఇది ఏమన్నానంటే, మీరు మోడీజీకి అటు బీజేపీకి భజన చేస్తే బాగాలేదు అంటున్నా. నేను అదే చెప్తున్నా. నేను అదే అంటున్నా. ఈరోజు ఆ రోజు ఎట్లయితే కేసీఆర్ గారి గురించి నేను మాట్లాడినో, ఈరోజు మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అంటున్నాను. ఎందుకోసం అంటున్నా అంటే, మొన్న జపాన్కు వెళ్ళినప్పుడు, జపాన్ ఎదిగిన దేశం, జపాన్కు ప్రధాని గారు వెళ్ళిన తరుణంలో అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా, మోడీ గారు మెచ్చే విధంగా భారత సంస్కృతిని ఆ దేశం ప్రశంసిస్తూ ఆ దేశం పాటించింది అని చెప్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మోడీ గారు ఆ రోజు నిజంగా చరిత్రలో కనుక అనుకుంటే, నేను కూడా కొన్ని దశాబ్దాలుగా నేను ఇతర దేశాలకు వెళ్తా ఉన్నా, కానీ మోడీ గారు ప్రధాని కానంత వరకు భారతదేశం ఎక్కడుంటుంది, ఇండియా అంటే ఏంది అనే పరిస్థితి ఉండే. ఈరోజు ఇండియా అంటే మోడీ, మోడీ అంటే ఇండియా అనే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే నికార్స్గా స్వార్థం లేకుండా ప్రధాని గారు పనిచేస్తున్నారు కాబట్టి మోడీ గారే ఈరోజు దేశానికి శ్రీరామ రక్ష. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే దేశానికి రక్ష. జాతీయ భావమే దేశాన్ని కాపాడుతుంది. ఆ జాతీయ భావం కలిగి ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. అందుకోసం ఆ పార్టీలో చేరడం జరిగింది. చలో, అయిపోయిందా అన్న? బీజేపీని పొగడడం అయిపోయిందా? మీకేమైనా అనుమానాలుండి ఒక సూటి ప్రశ్న ఏదైనా దాని వరకే చెప్తాను. సరే, ఇప్పుడు నేను అన్ని సూటి ప్రశ్నలు అడుగుతా, నో ప్రాబ్లం. సూటి ప్రశ్నలు అడుగుతా, సూటిగా సమాధానం చెప్తా. 100% క్లియర్ అన్న? 100% క్లియర్ గా, 100%. ఎటువంటి నిర్మోహమాటం లేకుండా, ఎటువంటి భయాందోళన లేకుండా. అడగడానికి భయపడుతున్నట్టున్నాను. ఎవరు? నువ్వు. ఓకే, చలో. 300 ఓట్లు వచ్చిన కేటీఆర్ నాకంటే బచ్చా అని మీరు అన్నారు. అవును, కేటీఆర్ తో పోలిక బాగా. నాకంటే బచ్చా అని నేను అనలే, ఆయన నన్ను బచ్చా అన్నప్పుడు అనాల్సి వచ్చింది. ఎవరో బచ్చాగాడు ఇట్లా అంటున్నాడు అని నా గురించి మాట్లాడిండు కాబట్టి నేను బచ్చా అని ఎట్లా అంటాడు. కేటీఆర్ గారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు, చదువుకున్నాడు, ఇతర దేశాలు తిరిగి వచ్చిండు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఇంత అనుభవం ఉండి నాకు ఆయనకు ఒక 10-15 సంవత్సరాల వ్యత్యాసం ఉందంటే బచ్చా అంటే కూడా పర్వాలేదు, తెలంగాణ అలవాటు ప్రకారంగా అనొచ్చు. ఆయనతో పాటుగా నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఆయనతో పాటు ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే నేను ఎంపీగా కంటెస్ట్ చేసిన. ఆయన 300లతో ఓడిపోతే నేను 3,87,000 ఓట్లు సాధించిన. నా దగ్గర ఒక్కరు కూడా పని చేయకపోయినా, ఒక్కరు కూడా ఇన్ఛార్జ్గా నియమించబడకపోయినా, నా పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఒక్కరు కూడా కారు గుర్తుపైన ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా, 7 నియోజకవర్గాల్లో అతి పిన్న వయసులో 31 సంవత్సరాల వయసులో
నేను పోటీ చేసి 3,50,000 ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పడం జరిగింది. ఓకే అంటే బచ్చా అని ఎట్లా అంటాడు అన్న, ఓకే 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 అట్లే అంటాడు అంటే మళ్ళీ నా విధానం కూడా కేటీఆర్ ను అనే స్థాయి బాలరాజు గారిని నేను అడిగితే మళ్ళీ అదే అంటారు. మళ్ళీ అట్లా మాట్లాడితే చాలా నేను కూడా డేంజర్గా మాట్లాడే మనిషిని నేను. మీరు పొలైట్గా డీసెంట్గా మాట్లాడితే మీకంటే ఎక్కువ డీసెన్సీ ప్రదర్శిస్తా. స్థాయి గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? నా స్థాయి ఏందో మీకు తెలుసా? నా క్యారెక్టర్ ఏందో మీకు తెలుసా? నా నేపథ్యం ఏందో మీకు తెలుసా? ఆయన ఒక ముఖ్యమంత్రి కడుపులో పుట్టిండు, నాయకుడి కడుపులో పుట్టిండు, ఆయన అయ్యిండు. ఐఎమ్ సెల్ఫ్ మేడ్. స్వతహాగా ఈ స్థాయికి వచ్చిన నా క్యారెక్టర్ను, నా స్థాయిని మీరు ఎట్లా తక్కువ అంచనేస్తారు? ఏంది మీ స్థాయి ఏంది చెప్పండి. నా స్థాయి స్వయం కృషితో, నిబద్ధతతో, నిజాయితీతో చదువుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఒక యువకుడి. ఏం చదువుకున్నా? ఒక వలస కూలి బిడ్డను నేను. అదే నా పెద్ద అర్హత. పేదరికం నుంచి రావడమే నాకు ఈ స్థాయికి రావడానికి కారణమైంది. అది నాకున్నటువంటి క్వాలిఫికేషన్. ఏం చదువుకున్నా మీరు? నా చదువు గురించి ఇప్పుడు నేను ఇది చదువు నా మెయిన్ బేస్ అయితే, ఒక వలస కూలి బిడ్డగా, పాలమూరు బిడ్డగా వలసలను నివారించాలంటే రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు. కాబట్టి ఆ మాస్టర్ కీని చేజిక్కించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చినాం. మీరు ఎల్ఎల్ఎం చేసిరా? నేను విన్నా. ఎల్ఎల్ఎంఏ కాదు, పిహెచ్డి చేసిన నేను. ఎల్ఎల్ఎం లాలో పిహెచ్డి చేసిన నేను. అది సరిపోదా నాకు కేటీఆర్ గారితో సమానం అని చెప్పుకోవడానికి? ఏది కావాలి మీకు? చదువు కావాలన్నా, సంస్కారం కావాలన్నా, లేదంటే నాకు ప్రాక్టికల్గా ఉన్నటువంటి అనుభవం కావాలన్నా, లేదంటే నాకున్న నేపథ్యం నుంచి ఈ స్థాయికి వచ్చిన కేటీఆర్ గారేమో ఒక ఎంపీ ఎమ్మెల్యే కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకులో కడుపులో పుట్టిండు. నేను ఒక వలస కూలి కడుపులో పుట్టిన. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం గొప్పనా, లేదంటే ఒక స్థాయి నుంచి ఎవరు మెహర్బానీతో దొబ్బితే ముందుకు రావడం గొప్పనా? నాకే ఆ నేపథ్యమే ఉండింటే ఈరోజు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఇంకొక 30 సంవత్సరాలు కాపాడుకుంటుంటే, 30 సంవత్సరాలు డెఫినెట్గా కాపాడుకుంటుంటే. రైట్ అన్న. ఇప్పుడు ఇక నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు అడిగింది కూడా స్ట్రైట్ క్వశ్చనే కదా. ఇంకా షార్ట్గా అడుగుతా, మీరు షార్ట్గా అడగండి. షార్ట్గా కావాలంటే షార్ట్గా చెప్తా, స్వీట్గా కావాలంటే చెప్తా, హాట్గా కావాలన్నా చెప్తా. నాకేం మాట లేదు. అంటే ఎన్ని రసాలు ఉంటాయన్న మీ లోపల? ఎందుకు ప్రాక్టికల్ మనిషిని కదా నేను. అన్ని దాటుకుంటూ వచ్చిన నేను. ఎన్నో కష్టాలను, సుఖాలను, నష్టాలను భరిస్తూ ఈ స్థాయికి వచ్చిన ప్రాక్టికల్. జీబీఆర్ కన్స్ట్రక్షన్స్ తోటి అక్రమాలు చేసి ఆస్తులు సంపాదించి ఉన్న ఆస్తులను కాపాడుకోవడం కోసం మీరు బీజేపీలో చేరిసేస్తారను. జీబీఆర్ కంపెనీ నేను రాజకీయాల్లోకి రాకముందే వైండప్ చేసిన. అది ప్రైవేట్ కంపెనీ, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రైవేట్ సంస్థలతోనే నేను వ్యాపారం చేసిన. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏ ఒక్క కాంట్రాక్టు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను సంపాదించుకోలేదు. శాసనసభ్యుడిగా అయిన తర్వాత నేను ఒక్క రూపాయి కూడా నేను ఎక్కడ అక్రమాలకు పాల్పడి సంపాదించిన పరిస్థితి. బీజేపీలోకి మీరు పిలిస్తే పోయిరా, లేకపోతే మీ అంతటి మీరు పోయి? నా అంతటా నేనే. మీ అంతటి మీరే పోయారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఫోన్ చేసిరా మీకు ఎవరన్నా? రేవంత్ రెడ్డి కంటే పెద్దోళ్ళు చేశాను. రేవంత్ రెడ్డి కంటే పెద్దోళ్ళు ఎవరు? వాళ్ళు పెద్దోళ్ళు పేరు చెప్పడం ఏమో అవసరం. ఇప్పుడు వాళ్ళు పాపం నా వెల్విషర్గా, నాకున్న పొటెన్షియల్ను బట్టి, నాకున్న ఫైర్ను బట్టి, నాకున్న కమిట్మెంట్ను బట్టి నా అటువంటి యువకుడు కాంగ్రెస్లో చేరితే కొంత మేలు అవుతుందనే భావనతోనే చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళపైన రెస్పెక్ట్, గౌరవం ఉన్న నేను ఎందుకు వాళ్ళ పేర్లు బయట పెడతా? అంటే పిల్లనిస్తా అన్న కాంగ్రెస్ పార్టీని కాదని మీరు ఎంచుకొని బీజేపీలోకి పోవడం కారణం ఏంది? పోవడానికి పిల్లనిస్తా అంటే ఏ పిల్లని అంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాడు ఎవరైనా? ఎంత మనకు ఆ మహిళలు అంటే గౌరవం ఉన్నా కానీ పిల్ల ఎట్లుంటుంది, వాళ్ళ వెనకైంది ముందేంది అన్నీ చూస్తాం కదా. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం, ఎవరిని పడితే వాళ్ళతో సంసారం చేస్తాం, ఎవరిని పడితే వాళ్ళతో స్నేహం చేస్తామంటే అటువంటి నైజం కాదు నాది. కాబట్టి నాకు నచ్చినటువంటి విధానం, నాకు నచ్చినటువంటి సిద్ధాంతం బీజేపీలో కనిపించింది కాబట్టి వచ్చినా అని స్పష్టం చేసిన. మళ్ళీ అదే మాట మాట్లాడితే మళ్ళీ మీరు బీజేపీ గురించి, మోడీ గురించి పోగొడతారని మళ్ళీ మీరే ఉల్టా ప్రశ్నలు వేస్తారు నాకు. రైట్. మీకు ఆర్ఎస్ ప్రవీణ్కు చెడిందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాకు చెడాల్సిన అవసరం ఏముంది? నాకెందుకు ఆయనకు జరుగుతుంది? నాకున్న పెద్ద శత్రుత్వం ఏం లేదు, మిత్రుత్వం కూడా పెద్దగా ఏం లేదు నాకు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లనే గోల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండు. నాకున్న ఇండైరెక్ట్ సమాచారం పాపం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బాధపడుతున్నాడు. నేను ఒక మాట అంటే ఆయన 10 మాటలు అంటున్నాడు అని. మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఎందుకు? నాకు ఒకసారి సమాచారం ఇతరుల ద్వారా తెలిసినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి అయితే కాదు, ఆయన వల్ల అయితే నేను బయటికి రాలేదు. ఆయన వల్ల రావాల్సినటువంటి స్థితిలో నేను లేను. నా స్థాయి నిజంగా రాజకీయాల్లో చూసుకుంటే ఆయన కంటే పెద్ద స్థాయి నాది. ఆయన ఏం కాలే ఇప్పటివరకు రాజకీయాల్లో. నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ప్రభుత్వ విప్పుగా సేవలు అందించిన, ఒకసారి ఎంపీగా ఓడిపోయినా, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రితోనే పోటీపడి ఓటమి పాలు కావడం జరిగింది కుట్రల వల్ల. అన్న ఈ కాసేపు అంశాలు పక్కన పెడితే, పర్సనల్ అంశాలు, పొలిటికల్ అంశాలు పక్కన పెడితే,
ఎట్లుందన్న బీఆర్ఎస్ పరిపాలన మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగుందంటే ఇట్లా ఏం చెప్తారు మీరు? నిజంగా చెప్తున్నా కదా, చాలా సందర్భాల్లో పోల్చిన ఇప్పుడు కూడా పోలుస్తా. ఒకవేళ కనుక పాలన నేను చూసినంత వరకు బీఆర్ఎస్తోనే పోలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పాలన అధ్వానంగా ఉంది, దేనికి కూడా పనికి రాకుండా ఉంది. బీఆర్ఎస్ చాలా మంచిగా ఉండే, వీళ్ళతో పోల్చినప్పుడు మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. వాళ్ళిద్దరితో మీరు ఎమ్మెల్యే ఉన్నారు 10 ఏళ్ళు, మళ్ళా ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా చెప్తున్నా నేను. గతంలో ఒకానొక సందర్భంలో మీరు ఎవరో నాకు ఈ మధ్య కాలంలో సార్ అప్పుడు కూడా మీరు మాట్లాడినరు మోడీ గారి పాలన బాగుంది అని అన్నారు ఒకనొక సందర్భంలో అని. ఉన్నది కొంత అర్థం చేసుకున్నది మాట్లాడిన పార్టీ విధానాల వల్ల మేము బహిర్గతంగా మాట్లాడకపోవచ్చు, ఇంకా మంచిని మంచి అంట చెడుని చెడు అంట. నేను ఈ దుర్మార్గపు పాలన, ఈ అసమర్థ పాలన, ఈ పనికిరాని ముఖ్యమంత్రి పాలన తీరు చూస్తుంటే ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి పాలన బాగా మెరుగ్గానే ఉన్నదని భావిస్తున్నాను నేను. కేసీఆర్ పాలన బాగుండే అంటారు. చెప్తున్నా కదా, ఇప్పుడున్నటువంటి పాలనతో పోల్చుకుంటే చాలా గొప్పగా ఉన్నది అప్పుడు అంటున్నాను. ఓకే, మళ్ళీ ఈ రెండు మీరు ఈడికి ఆపేస్తే ఎట్లయితుంది? నా పార్టీ సంగతి చెప్పాలి కదా మీరు. చెప్పండి. ఇంతకంటే అద్భుతమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా దేశాన్ని పురోగతిలో నడిపిస్తున్నటువంటి ఈ పాలనను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తాం. ఈ అందరికీ కనువిప్పు కలిగే విధంగా పాలన ఏ రకంగా ఉండాలో బీజేపీ పార్టీ, బీజేపీ నాయకుల నాయకత్వంలో రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి పద్ధతులు నడిపించి పాలన అంటే ఇట్లుండాలని చూపించే పని అయితే నేను చేసి చూపిస్తాను. ఓకే అన్న, ఓకే, ఏమనుకోకూరన్న, అంటే నేను మీతో ఫ్రెండ్లీగా ఉంటా కాబట్టి అనగలుగుతున్నా అన్న. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏం పేరు అన్నట్టుగా అటు ఇటు తిరుగుతున్నారు, మీరు బీజేపీ కాడికే వస్తారు, ఎందుకు అట్లా? నేను మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చిన కదా, దట్ ఈస్ జీబీఆర్, దట్ ఈస్ గుబ్బల బాలరాజ్. నేను మిమ్మల్ని కూడా బీజేపీ వైపే తీసుకొస్తున్నా. ఇంకో గంట సేపు కూర్చోబెడితే మోడీ గారి విషయము లేకుంటే భారతీయ జనతా పార్టీ విధానాలను కనుక మీరు వింటే తప్పకుండా మీరు కూడా కండవ కప్పుకుంటారు. ఓకే, రైట్, ఓకే, బాగుంది అన్న. కాళేశ్వరంలో స్కామ్ జరిగిందా? కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని ఈరోజు కమిటీలు చెప్తా ఉన్నాయి, కమిషన్లు చెప్తా ఉన్నాయి. కాళేశ్వరం పైన అవినీతి విషయంలో రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంది. ఇదే నాకు బాధగా ఉంది. ఈరోజు చర్చ జరగాల్సింది ప్రజల కోసము హామీలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేనటువంటి దుర్మార్గపు స్థితిలో ఉంది ప్రభుత్వం అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చర్చ పెట్టాలి. ఒకవేళ అవినీతి జరిగితే ఈ చర్చ పెట్టి ప్రజా సమయాన్ని వృధా చేయడమో, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడము పనిగా పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తీరు బాగలేదనేది మాత్రం వాస్తవం. ఒకవేళ కమిషన్ వేసిండ్రు, కమిషన్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది. ఆ వేదికలు ఏం చేయాలనో చేస్తే తేలుస్తాయి. కానీ అనునిత్యం విమర్శలు ప్రతి విమర్శలతోన కాలయాపన చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. కాబట్టే నేను విసిగి వేసారి చర్చ జరగాల్సింది ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు బాగా చేసిండ్రు కాదు, ఎవరు ఎంత మేరకు ప్రజల తలరాతను మార్చిండ్రు, ఎవరు ఎంత మేరకు ప్రజల జీవితాల్లో వెలుగు నింపిండ్రు, ఎవరు నింపగలుగుతారు అని చర్చ జరగాలి. ప్రజా సమస్యల గురించి చర్చించాలి. ఈరోజు ఎరువుల గురించి చర్చ జరగాలి. లేదంటే నిధులు కేంద్రం నుంచి రాబట్టుకునేటువంటి విషయంలో ఈరోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదో చర్చ జరగాలి. ఎందుకు ఇన్ని 400 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను వంచిందో చర్చ జరగాలి. తప్పులు చేసినట్టుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకొని చెంపలు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈరోజు వాళ్ళే మళ్ళీ దొంగే దొంగ అన్నట్టుగా ఈరోజు వాళ్ళే దొంగలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ అయిపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటేనే నేను మీరు అనడం కాదు, ముఖ్యమంత్రి అంటున్నాడు మమ్మల్ని చూడంగానే ఒక దొంగను చూసినట్టు చూస్తుంది సమాజము. ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకపోయే దొంగలు వచ్చిండ్రు అని అంటున్నారు అని అంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా పురోగతి సాధిస్తుంది అని దేశం భావిస్తున్నప్పుడు మనకు అప్పులు ఇచ్చేటువంటి సంస్థలు ముందుకొచ్చే వాతావరణం ఉన్నా ఈరోజు కుండలు కొట్లాడుతున్నాయి అని చెప్పేసి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వెనకబడుతుంది. కాబట్టి దాన్ని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ కుటుంబ కలహాలతోన ఇరకాటంలో పడి ఇబ్బంది పడి ఆ కుటుంబ కలహాలు ఆ చర్చలను తెలంగాణ సమాజం పైన రుద్దడము సమంజసం కాదు. ఈ చర్చ పెట్టడానికి కాదు నేను ఇంత గొప్పగా చదువుకున్నది, ఈ చర్చ పెట్టడానికి కాదు, ఈ చర్చలో పాల్గొని ఎవరినో రక్షించడం కోసం కాదు. నాకు 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. నేను చర్చించాల్సింది, నేను మాట్లాడాల్సింది, నేను ఏ నేపథ్యం నుంచి వచ్చినానో ఆ నేపథ్యం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి చేయూత అందాలంటే నేను ఇంకో పంతాను ఎంచుకొని పోవాలి. ఎంచుకొని పోతున్న తరుణంలో
అన్ని పార్టీల విధానాలను అర్థం చేసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పడం జరిగింది. ఓకే. కాబట్టి అక్కడ కమిషన్ల గురించి చర్చ మళ్ళీ మీ ద్వారా కూడా చర్చ పెట్టడం అనేది సమంజసం కాదు. ఆ చర్చలో దోషులు ఎవరో, దొంగ ఎవరో, కమిషన్ ఎవరు తిన్నారో, ఎవరు ఈ కమిషన్లు తింటుంది అని ఇప్పుడు సిబిఐకి 20 నెలల తర్వాత కాంగ్రెస్ ఎందుకు ఇచ్చిందో, గతంలో 20 నెలల పాటు ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ వచ్చే విమర్శలను ఎదుర్కోవాలి. అది కోర్టుల ద్వారానో లేదంటే ఇంకొక ఎంక్వైరీల ద్వారానో పోవాలి తప్ప అవే విషయాలను చర్చకు పెట్టడం మాత్రం ప్రజలకు అవసరం లేదు అని భావిస్తారు. మీరు ఇప్పటి వరకు కూడా అచ్చంపేట పోలే, బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు పోతున్నారు. ఇన్ని రోజులు పోకపోనికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని రాణిస్తారు. ఎవరు నన్ను రానియకపోవడం? ఆ? ఎవరు రానియరు నన్ను? ఆ. రానియకపోవడానికి కారణాలు ఏమున్నాయి? ఎవరెందుకు రానియరు నన్ను? ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్లు ఉన్నారు. ఎవరున్నారు? ఆ? ఎవరున్నారు? ఎవరు లేరా? ఎవరున్నారు? ఎవరు ఆపుతున్నారు అనుకుంటున్నారు మీరు? ఆ. ఎవ్వరు ఆపడం లేదు. నేను కొత్తగా పార్టీలో చేరిన ఆ. విషయాలను, నాయకత్వాన్ని అర్థం చేసుకోవాలి, పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నేను వెళ్ళినా అంటే ఇంకొకరు ఎక్కడ కూడా నొచ్చుకోకుండా నన్ను స్వీకరించే విధంగా వాతావరణం ఉండాలని నా వర్కౌట్ నేను చేసుకున్నా. ఆ వర్కౌట్ చేసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి తేదీని నిర్ణయించి మోడీ గారి పుట్టినరోజు అయితే సరి అయిన వేదిక అవుతుంది ఆ రోజు అని భావించి నేను ఈ మోడీ గారి పుట్టినరోజు, అదేవిధంగా తెలంగాణ విమోచన దినం రెండు కూడా కలిసి వస్తున్నటువంటి అంశాలు కాబట్టి ఆ ఓ పవిత్రమైన రోజు కోసం వేచి చూసి మాత్రమే నేను ఎన్ని రోజులు ఆగడం జరిగింది. 17వ తారీఖు నుంచి మీరు చూస్తారు కదా, ఎక్కడ గ్రూపులు లేవు, ఎక్కడ నన్ను ఎవరు వద్దనలేదు, అందరు కూడా నన్ను స్వీకరించిండ్రు, అందరు కలిసి పనిచేస్తుండ్రు అని మీరే మాట్లాడి చర్చించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళని కాదని చెప్పేసి అచ్చంపేట నుంచి మీకు టికెట్ ఇస్తామని చెప్పేసి బీజేపీ అష్యూరెన్స్ ఇచ్చిందా? బీజేపీ పార్టీలో అష్యూరెన్సెస్, హామీలు అనేటివి ఉండవు. నేను సంవత్సరంన్నర కాలం పాటు అర్థం చేసుకున్నది ఏంటంటే, వాళ్ళు అనుకుంటే పని చేస్తే గౌరవం దొరుకుతుంది, పని చేయకపోతే ఎవరు ఎన్ని పైరవీలు చేసినా, ఎన్ని రికమెండేషన్స్ పెట్టినా అక్కడ ఎవరికి కూడా అవకాశాలు దక్కవు. ఇది అంటే మొదట్లో ఎవరు వచ్చినా కూడా చికెన్ మటన్ లెక్క మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ రోజు లెక్కల. దాని తర్వాత పాదచింతకాయ పచ్చడి అయిపోతారు. బాలరాజు పరిస్థితి కూడా బీజేపీలో అదే పరిస్థితి ఉంటుందా? బాలరాజు ఏం ఆశించి రాలేడు కదా, ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో ఆశించి రాలేదు. దేశం రక్షించబడాలంటే మోడీ గారి నాయకత్వం అవసరమని భావించి వచ్చినాం. మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాషాయం జెండాను ఎగిరించడం కోసం మాత్రమే నేను బీజేపీలో చేరడం జరిగింది. నేను ఎమ్మెల్యే కావాలనో ఎంపీ కావాలనో కాదు. కాబట్టి అవకాశాలు వస్తే ఎంత, రాకుంటే ఎంత. నేను ఒకసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా, అయినా మిగిలిన ఈ జీవితకాలం అంతా కూడా దేశం ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీలో పనిచేసి గొప్ప పేరు సంపాదించుకోవాలని మాత్రం రావడం జరిగింది. కవిత వెనుక ఓ బీజేపీ నేత ఉన్నాడు, అట్లనే అమిత్ షా కూడా ఉండి ఇదంతా గేమ్ నడిపిస్తూ ఉన్నాడు అన్న అంశం నడుస్తూ ఉంది. మీకు ఏమైనా తెలుసా ఈ విషయం గురించి? మీరు ఒకరే మాట్లాడుతున్నారు. కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని మాట్లాడుతున్నారు. కవిత వెనుక ఇంకా వాళ్ళే కుటుంబమే అనుకొని కావాలని కుట్రపూరితంగా ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టును దాన్ని నొక్కి పెట్టాలనే ఆలోచనతోనే ఈ చర్చ తెరవేకి తెచ్చారని ఇంకొకరు మాట్లాడుతున్నారు. మొదటిసారి బీజేపీ అమిత్ షా అనే పేరు మీరు మాత్రమే, సంబంధం లేదా, ఎట్టి పరిస్థితుల్లో లేదు. అంతేందుకు వారు సస్పెన్షన్కు గురైన తర్వాత కవిత గారి విషయంలో మీ మీడియా మిత్రులు అడిగినటువంటి సందర్భంలో మా పార్టీ రాష్ట్ర అధినాయకుడు, పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో కవిత గారిని, అటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము బీజేపీలో చేర్చుకోము అని చెప్పడం. అంటే బీజేపీలోకి వచ్చినా కూడా తీసుకోరని స్పష్టంగా చెప్పింది కదా, మా నాయకుడు చెప్పిండు కదా. అండ్ అంటే భవిష్యత్తులో మీరు పార్టీ మారే కంటే ముందు ఒక కాల్ రికార్డింగ్ రిలీజ్ అయింది. మీరు ఇంకొన్ని రోజులు అయితే పార్టీ విలీనం చేస్తారు అని అన్నారు కదా, మరి విలీనం చేసినాక మీరు పోయి లాభం ఏముంది అసలు బీజేపీలోకి? నేను కాంగ్రెస్ పార్టీని కూడా అన్నా, కాకపోతే ఆ రికార్డులు బయటికి రాలేవు. వచ్చే టైంలో వస్తాయేమో అవి కూడా. ఆ రోజు ఎందుకో పిల్లోడు నన్ను ఆ పాజిటివ్ క్వశ్చన్ అడిగితే నేను పాజిటివ్గా చెప్పిన. అంటే బీజేపీలో పోతుండంట కదన్నా అంటే అవును బీజేపీలో పోతున్నా అని చెప్పిన. కాంగ్రెస్లో అడిగిన వాళ్ళు కూడా అదే అన్నారు. వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి, అన్న మీరు పెద్దోళ్ళతో మాట్లాడుతున్నట్టు కదా కాంగ్రెస్లోకి వస్తున్నట్టే, అవును కాంగ్రెస్లోకి వస్తున్నా అని కూడా చెప్పిన. కానీ మీడియా ముందు నేను ప్రత్యక్షంగా చెప్పినప్పుడు మాత్రం, అఫీషియల్గా చెప్పినప్పుడు మాత్రం నన్ను అన్ని పార్టీలలో అడుగుతున్నారు. ఎందుకంటే రాజీనామా చేసిన కాబట్టి అంతకుముందు నాకు ఎవరు నన్ను సంప్రదించారు. ఎందుకంటే నికార్స్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారికి అనుంగు శిష్యుడు అనే పేరుంది అని ఎవరు రాలేరు నా దగ్గరికి. కానీ రిజైన్ చేసిన తర్వాత మాత్రం అందరు నన్ను సంప్రదించిన మాట వాస్తవం. అందరితోనే ఎవరు ఏ మాట మాట్లాడితే ఆ మాట ఆఫ్ ది రికార్డ్ కాబట్టి చెప్పడం జరిగింది. అది అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఒక అబ్బాయి బయట పెట్టిండు. కానీ ఆ రోజుకు నేను నిర్ణయం తీసుకుని ఉంటే ఇవన్నీ డ్రామాలు ఎందుకు చేస్తుంటే నేను సూటిగానే చేరుతున్నా అని చెప్తాను. నేను సంవత్సర కాలం నుంచి అర్థం చేసుకున్నది,
నేను ఆయా పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని చెప్పిన మాట వాస్తవం. ఆ రకంగా నేను అనుకున్నటువంటి నాకున్నటువంటి ఆలోచనలకు విలువ బీజేపీ పార్టీలో దక్కుతుందని బీజేపీలో చేరిన తప్ప ముందే నేను ప్రకటించిన మాట మాత్రం వాస్తవం కాదు. రైట్. ఒక చిన్న స్థాయి కుటుంబానికి చెందినటువంటి బాలరాజు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మధ్యతరగతి కాదు, మీరు అన్నట్టుగా చాలా కింది స్థాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం నుంచి వచ్చిన. రైట్. ఓకే. అంత ఓపెన్గా చెప్తారు కాబట్టి ఇలా ఎన్ని కోట్లకు ఉన్నారన్నా మీరు? రెక్కాడితే కానీ డొక్కాడని స్థాయి నుంచి ఇలా ఎన్ని కోట్లకు బాలరాజు ఉన్నాడు? ఎన్ని కోట్లకు ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది, లేకుంటే అఫీషియల్గా తెలుస్తుంది. ప్రతిసారి మీకెందుకు చెప్పాలి నేను? ఇది నా వ్యక్తిగత విషయాలు కదా. మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు నా వరకు నేను హ్యాపీ ఉన్నా. అది ఆర్థికంగా కానీ పబ్లిక్ ఆస్పెక్ట్ లో మేము అడుగుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటది కదా. పబ్లికా మీరు? ఇప్పుడు నీ పర్సనల్ ఛానల్ ఇది, నేను పర్సనల్ పబ్లిక్ చూడడానికి చేస్తున్న ఇంటర్వ్యూ కదా. ఏ పబ్లిక్ చూస్తారో చూసిన తర్వాత వాళ్ళు ప్రజల నుంచి ఆ ప్రశ్న వస్తే చెప్తాను. నా అఫిడవిట్లో పొందుపరిచినవి అఫీషియల్గా ఉన్నాయి. అఫీషియల్ అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది అని నేను కష్టించి శ్రమ కోర్చి కష్టపడి ఆ స్థాయికి వచ్చినాను. జగం మొత్తం తెలుసు, నా గురించి తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డట్టున్నా. మీకు ఇంత ప్రశ్నలు అడుగుతున్నారు కదా, మీరు ఇదే చర్చ నా పైన ఎవరైనా నాకు రాజకీయంగా అయితే వ్యతిరేకులు ఉంటారు, వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు, కానీ రాజకీయంగా వ్యతిరేకులు ఉంటారు కాబట్టి వాళ్ళ వ్యతిరేకుల ద్వారా సమాచారం తీసుకొని ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకుంటే అక్రమంగా సంపాదించిన సంపాదన కానీ నాకు ఏమైనా ఉంటే మీరు చెప్పండి, నేను ప్రజలకు రాసిస్తాను. అన్న ఈ అంశాలు కాసేపు పక్కన పెడితే మీరు అచ్చంపేటకి ఏం చేశారన్న ఈ 10 ఏళ్లలో? అచ్చంపేటకు స్వచ్ఛమైనటువంటి పాలనను అందించిన వరకు నేను ఎక్కడ అవినీతి లేకుండా పాలన చేసిన, యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన. అచ్చంపేట అంటేనే ఎవరికి తెలియనటువంటి పరిస్థితి నుంచి, అంటే అచ్చంపేట అంటే గువ్వల బాలరాజ్ అంటే అచ్చంపేట అనే గౌరవాన్ని తీసుకొచ్చిన. అచ్చంపేటలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో అభివృద్ధి చేసిన. అచ్చంపేటకు 60-70 వేల సాగునీరు అందించిన. అచ్చంపేటలో 100 పడకల ఆసుపత్రి నిర్మించిన. అచ్చంపేటలో అటవీ సంపద ఏదైతే ఉన్నదో అటవీ సంపదను కాపాడిన. అప్పుడు ఉన్నటువంటి దుర్మార్గపు స్మగ్లింగ్లకు తావు లేకుండా అక్కడ ఒక కాపలకారులాగా 24 గంటలు నేను అక్కడనే ఉండి ఎక్కడ ఎవరు దుర్మార్గాలు చేయకుండా నా వంతు శక్తిగా ప్రయత్నం చేసి అచ్చంపేట ఆత్మగౌరవాన్ని కాపాడిన. అచ్చంపేటలో పూర్తి స్థాయిలో 100 పడకల ఆసుపత్రి నిర్మించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది. అచ్చంపేటలో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ అచ్చంపేట ప్రజలకు కావాల్సినటువంటి, ఇప్పుడు అదేదో హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా ఏ అవసరం కోసం నా దగ్గరికి వచ్చినా వారి అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళకి వ్యక్తిగతంగా లేదంటే నాయకుడిగా సహాయం చేసే ప్రయత్నం చేసిన. దేవాలయాలను నిర్మించినాం, మస్జిదులకు అభివృద్ధి కోసం నిధులు అందించినాం. అదేవిధంగా చర్చిలకు వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కాపాడినాం. అందరికీ రక్షణగా ఉన్నాం. ఎక్కడ మత కల్లోలాలు లేకుండా అందరికీ రక్షణగా ఉన్నాం. అక్కడ ఎవరైతే కుట్రలు చేసి అచ్చంపేటలో కల్లోలాలు సృష్టించాలనే ప్రయత్నం చేసినా అక్కడే ప్రజల మధ్యలో ఉంటూ దుర్మార్గాలను విస్తరించకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది. ఈ రకంగా అచ్చంపేటకు రక్షకుడిగా నేను అక్కడ ఉండి అచ్చంపేట ప్రతి గడపకు ఒక సేవను అందించేటువంటి ప్రయత్నం నా కెపాసిటీలో 10 సంవత్సరాల ఎమ్మెల్యేగానే కాకుండా 20 సంవత్సరాల రాజకీయ నాయకుడిగా స్వచ్ఛతతో పాలనను అందించేటువంటి సహకారం అందించేటువంటి ప్రయత్నం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం నేను చేసిన. తప్పని పరిస్థితిని నెలకొల్పిన. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అక్కడే ఉండాలి, ప్రజలకు మధ్యలో ఉండి సేవలు అందించాలనే సంకేతాన్ని ఇచ్చిన. అందుకే ఈరోజు కొందరైతే ఎంత తప్పించుకొని తిరగాలని ప్రయత్నం చేసిన, వ్యాపారాలు ఇతర వృత్తులపైన ఆధారపడిన తప్పని పరిస్థితుల్లో అక్కడే ఉండేటువంటి వాతావరణాన్ని నెలకొల్పిన. నేనే లేకుంటే నేను సభ్యుడిగా లేనప్పుడు ఒక మహేంద్రనాథ్ గారి హయాంలో తప్పిస్తే ఏ ఒక్కరూ అచ్చంపేటను అక్కడే ఉండి పాలించినటువంటి పరిస్థితి లేదు. ఎవ్వరికి కూడా అక్కడ సొంత ఇల్లు లేకున్నది. నేను వనపడితే అయినా, నేను అక్కడ నాన్ లోకల్ అయినా అక్కడ సొంతంగా గృహాన్ని ఏర్పాటు చేసుకుని అద్భుతమైనటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను నిర్మించుకొని అక్కడ పాలనను చేసిన. అంటే ప్రతి విషయంలో మీరే అడగండి, కావాలంటే ఏ అభివృద్ధి ఆన్ పార్ విత్ క్యాంప్ ఆఫీస్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టించింది ప్రభుత్వం, బీఆర్ఎస్ కదా. అదే అంటున్నా, మళ్ళీ నేను కట్టేయడానికి ఆన్ పార్ విత్ జనరల్ కాన్స్టిట్యున్సీస్ నా అచ్చంపేటను డెవలప్ చేసినాను. రైట్. ఇన్ని చేసిర్రు, ఇంత రాజకీయ అనుభవం ఉంది, చదువుకున్నారు, డబ్బులు సంపాదించారు, చిన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి వచ్చారు. కానీ
అట్లీస్ట్ ఒక 5% కూడా అచ్చంపేటలో బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు. అట్లాంటి స్థాయిని మీరు ఎందుకు చూజ్ చేసుకున్నారు అని అంటే? కువ్వల బాలరాజుకుండే ప్యాషన్ ఏంది, స్పెషాలిటీ ఏంది, ప్రత్యేకత ఏంది అని అంటే ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకోవడమే నాకున్న నైజం. ఆ రోజు కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు, అచ్చంపేటకి వెళ్ళినప్పుడు, ఎవరి పిల్లోడు ఎందుకు వచ్చిండు, ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతుండు, ఎందుకు ఈ ప్రయాస అని అందరూ మాట్లాడుతూ కొందరేమో జాలి ప్రదర్శించిండ్రు, కొంతమంది పనికిరాని వెధవలేమో నిన్న మన వచ్చిండు, కొన్ని డబ్బులు ఉన్నట్టునే వెళ్ళిపోతాడు, మళ్ళీ అప్పుల పాలవుతాడు అని. ఆ రోజు కూడా వాళ్ళకి అదే చెప్పిన. నేను నిజంగానే ఉండొచ్చు, రాజకీయాల గ్యారంటీ ఉండదు కదా. నేను కష్టపడతా, తెలంగాణ వాదం కోసం పనిచేస్తా, నేను ఎమ్మెల్యే కావాలనే ప్రయత్నం చేస్తా. కాని పక్షంలో నేను ఏ పూరి గుడిసె నుంచి అయితే వచ్చినో అదే పూరి గుడిసె నుంచి మళ్ళీ నా ప్రయత్నాన్ని మొదలు పెడతా, నా ప్రయాణాన్ని మొదలు పెడతా, విజయ ఢంకా మోగించే వరకు వదిలిపెట్టని అచ్చంపేటని చెప్పిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా. ఈరోజు కూడా 5% బీజేపీకి ఓట్లు లేకపోవచ్చు, కానీ ప్రతి గుండె నిండా దేశభక్తి, దైవభక్తి లేదంటే మంచితనం ఉన్నటువంటి ప్రజలు అచ్చంపేటలో ఉన్నారు. ఆ విషయాలన్నీ వాళ్ళ లోపల ఉన్నాయి. ఇంతకుముందే చెప్పిన కదా, నివురు గప్పిన నిప్పులాగా మోడీ గారి నాయకత్వం పైన ప్రజలకు విశ్వాసం ఉంది. ఆ నివురును తొలగించి నిప్పు లాంటి ఈ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే అచ్చంపేట నుండే జైత్రయాత్ర మొదలు కావాలి. ఆ జైత్రయాత్రను అక్కడి నుండే మొదలు పెట్టడం కోసమే నిర్ణయం తీసుకున్నాం. ఓకే, రైట్ అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. అంటే మీరు అంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు, నేను పర్సనల్గా చెప్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా ఒక దళిత బిడ్డ అయ్యుండి చిన్న స్థాయి నుంచి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి నుంచి ఇవాళ మిమ్మల్ని చూసి నిజంగా బాలయ్య లెక్క ఉండాలి అని అనుకుంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు. దానికి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా. మీరు ఇంకా ముందుకు పోరి ఇట్లనే, దానికి మా సహకారం ఏముంటుందో రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాటికి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్లో చెప్పండి. తప్పకుండా. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ కలవబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో కలవదు. మీరు ఒక పొలిటికల్ డ్రామా కోసమే బీజేపీలో చేరారు. డ్రామాలు చేసే నైజం నాది కాదు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా. 1 కోటి 2 కోట్ల ఆస్తుల నుంచి ఇవాళ 11 కోట్ల ఆస్తులకు మీ ఆస్తులు పెరిగినాయి. అక్రమాలు చేసి సంపాదించారు మీరు. ఇదంతా దమ్మున్నోడు ఎవడైనా సరే అక్రమాల గురించి బయటపెట్టమని. బాలరాజ్ బయటికి పైకి ఇట్లా కనిపించినప్పటికీ కూడా లోపల ఒక మంచి రౌడీ ఉన్నాడు లోపల అనేనంట. మీరేమంటారు? రౌడీ కాదు, ఫైర్ ఉంది అని మాత్రం అనొచ్చు. నథింగ్ బట్ రౌడీ అన్నట్టే కదా. మంటలు వేరు, ఆకలి మంటలు వేరు. ఆకలి మంటలు ఉన్నాయి అన్నట్టు. ఆకలి మంటలు ఉన్నాయి. మీరు బీజేపీని చూజ్ చేసుకోవడం అనేది మీ రాజకీయ పతనానికి కారణం, అదే ఒక మెట్టు అని నేనంట. నేను బీజేపీని ఎంచుకోవడం అనేది దేశానికి రక్షణ. మోడీ గారి నాయకత్వం ఉంది కాబట్టి దాన్ని పదిలపరచడం కోసం రావడం జరిగింది. అన్నం పెట్టిన కేసీఆర్కు సున్నం పెట్టిరు ఇవాళ అనేనంట. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, ఎంపీ టికెట్ ఇచ్చి గతంలో అనొద్దు, ఆ సామెత బాగా అనిపించదు. ఒక కొండకు తాడేసి వస్తే కొండ వస్తుంది, లేకుంటే తాడు పోతుంది అనే మాటలు మాట్లాడే విధంగా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు తప్ప, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసింది మాత్రం గువ్వల బాలరాజు అటువంటి సైనికులు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మరి గువ్వల బాలరాజు తప్పు చేసిండు. మీరు ఏమని అనుకోండి, అది గువ్వల బాలరాజు ఏం చేసినా అద్భుతంగా దాని వెనుక ఆంతర్యం ఉంటుంది అనేది మాత్రం ప్రజలకు తెలుసు. ప్రజలకు తెలిస్తే చాలా. మీరు ఏమనుకుంటే నాకేంటి. ఆస్తులు కాపాడుకోవడం కోసం, అంతస్తులు కాపాడుకోవడం కోసం, తన రాజకీయ భవిష్యత్తును మెరుగు చేసుకోవడం కోసం మాత్రమే బీజేపీలో చేరారు మీరు అని అంట. అట్లా అనుకుంటే 24 గంటలు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన ఆలోచన విధానాలను ప్రశ్నిస్తూ వస్తున్నా. ఒకవేళ నిజంగానే అట్లా కాపాడుకోవాలని అనుకుంటే భయపడి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. నేను అక్రమంగా సంపాదించింది లేదు, చేసిన దుర్మార్గాలు లేవు. కాబట్టి నికార్సైనటువంటి అవసరమైనటువంటి దేశానికి రక్షణగా ఉండేటువంటి నిర్ణయాన్ని నేను తీసుకొని బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీకి అమ్ముడు పోయారు కాబట్టి బీజేపీలో చేరారు అని అంట. బీజేపీకే కాదు, మీరు ఇంకా నేను అనే పదం బాగోదు, ఎందుకంటే మనం ఒక మెచ్యూర్డ్ పాలిటీషియన్గా ఉన్నప్పుడు ఆ పదాలు సరైనది కాదు. ఎవడి జేజమ్మ దిగొచ్చినా నన్ను కొనలేడు. ఇన్స్పిరేషన్ అనిపించేటటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా? నిజంగా చెప్పాలంటే ఒక రకంగా మా మహేంద్రనాథ్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్, నరేంద్ర మోడీ గారు, కొంత కేసీఆర్ గారు, అదేవిధంగా పీజేఆర్ గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. రాజకీయాల్లో ఇటువంటి నాయకుడు ఉండకుంటే బాగుండు అనుకునే నాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాజకీయాల్లో అవసరం లేకున్నా ఈయన కంటిన్యూ అవుతున్నాడు అని అనుకునే నాయకుడు ఎవరు? రాజకీయాల్లో కొన్ని పార్టీలు అయితే అవసరం లేదు. పార్టీలే అవసరం లేదు. కొన్ని పార్టీలు అవసరం లేదు. ఫైనల్లీ నేను కొంతమంది పేర్లు చెప్తా, కొంతమంది వ్యక్తుల పేర్లు, వ్యవస్థల పేర్లు, వాటికి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వండి. రైట్. ముందుగా
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మలుచుకొని రాష్ట్ర సాధనలో తన వంతు బాధ్యత పోషించిన ముఖ్యమంత్రిగా కూడా ప్రజలు అనుకున్నంత స్థాయిలో కాకపోయినా గతంలో సమైక్య పాలన కంటే మెరుగైనటువంటి సేవలు అయితే కేసీఆర్ గారు అందించారు. కేటీఆర్ తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడి మసులుకుంటే డెఫినెట్గా గొప్ప లీడర్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. హరీష్ రావు అరటి గ్రాస్ రూట్ లెవెల్ లీడర్ సరైన పార్టీలో ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పెట్టేటువంటి నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉన్న అల్లు నోట్ల శనున్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాయకుడే కాదు, నాయకుడి గురించి ఎట్లా మాట్లాడగలరు, అతని గురించి ఎట్లా మాట్లాడగలరు. రఘునందన్ రావు నిజంగా ఒక రకంగా ఇంటెలెక్చువల్ పాలిటీషియన్. అద్దంకి దయాకర్ అనవసరమైన మాటలు మాట్లాడి కొంత అబాస్ పాలవుతా ఉన్నారు. మందకృష్ణ మాదిగ అటువంటి వాళ్ళు నిజంగా చరిత్రలో చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు దళితులము అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఇప్పటికి కూడా కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. ప్రేరణగా నిలవాల్సినటువంటి వాళ్ళు కులం పేరు చెప్పుకోవడానికి సంకోచిస్తుంటారు. కానీ మందకృష్ణ మాదిగ పేరుకు పక్కన మాదిగా అని గర్వంగా పెట్టుకునేటువంటి గౌరవం సాధించడమే కాదు, ఏబిసిడి వర్గీకరణ విషయంలో అలుపెరగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ సాధించడం జరిగింది. కల్వకుంట్ల కవిత గారు నిజంగా ఒక రకంగా ముఖ్యమంత్రి కూతురు అయినప్పటికీ, కేసీఆర్ గారి కూతురు అయినప్పటికీ తనకంటూ కొంత ప్రత్యేకతను సంతరించుకునే విధంగా కొంత ఎదిగింది. కానీ లిమిట్లో ఉండి నిజంగా ఒక పద్ధతిగా మహిళగానే ఉండమని అంటలేను నేను. మహిళా నాయకురాలైనా సరే ఆమెకున్న శక్తిని బట్టి ఒక సన్మార్గంలో వెళ్ళి ఉంటే బాగుండేదేమో అని భావిస్తాను. జగదీశ్వర్ రెడ్డి అటువంటి వాళ్ళు కూడా అంత స్థాయికి రావడానికి మాత్రం కేసీఆర్ గారు కావను. కాబట్టి వారు కూడా కేసీఆర్ గారికి లాయల్గానే ఉన్నాడు. గువ్వల బాలరాజ్ అటువంటి కూలీ కడుపులో పుట్టినటువంటి వాడు కూడా ఈరోజు ఇంతమంది గురించి అభిప్రాయం చెప్పే స్థాయికి వచ్చిండ్రు అంటే కసి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనడానికి డెఫినెట్గా నేను కూడా ఒక సాక్ష్యం అని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నా. కూలీ కడుపులో పుట్టిన రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి నుంచి వచ్చిన ఈ స్థాయికి రావడానికి ఏకైక కారణం హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్క్ మించినటువంటి మార్గమే లేదు. ఎవరైనా సరే యువత, పేదలు, ఎవరైనా సరే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళైనా తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం కోసం నిర్విరామంగా ప్రయత్నం అయితే చేయాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను నేను భావిస్తా ఉన్నా. ఇంకా చేయాల్సిన అవసరం ఇంకా ఉందని మాత్రం నాకు నేనుగా శిక్ష విధించుకొని ముందుకు పోతా ఉన్నాను. జర్నలిస్ట్ క్రాంతి, డెఫినెట్గా ఐ అప్రిషియేట్ యువర్ దిస్ థింగ్ అటెంప్ట్. మీరు ఒక రకంగా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి ఈరోజు నాతో ఉన్న పరిచయంలో క్రాంతికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్, ఈరోజు క్రాంతి ధారాళంగా మాట్లాడడము, పెద్ద నాయకులను ప్రశ్నిస్తున్న విధానం కూడా డెఫినెట్గా హర్షించదగ్గ విషయం. క్రాంతికి మంచి భవిష్యత్తు ఉందని భావిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.